పరమాత్మ యొక్క అపారమైనటువంటి కృపా విశేషం వల్ల 4 మంచి మాటలు చెప్పేటువంటి అవకాశం నాబోటి వాడిగా వస్తుంది. వినేటువంటి అవకాశం మీలాంటి ఆస్తిక మహాశయులందరికీ కూడా కలుగుతుంది. ఇదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంగానే భావించుకోవాలి, పరమాత్మ యొక్క ప్రసాదంగానే భావించుకోవాలి. మనము ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లోని వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారి దగ్గర, రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో 4 మాటలు చెప్పుకోవడం అనేది జరుగుతున్నది. ఒక సంవత్సరము దేవీ భాగవతం చెప్పుకున్నాం, తరువాత సంవత్సరం వాల్మీకి రామాయణం చెప్పుకున్నాం. గజానన్ గారు గురూజీ ఈసారి కూడా చెప్పండి అంటే, అయ్యా విరాట పర్వం చెప్పుకుందామండి అన్నాను. ఎందుకంటే మహాభారతము పంచమ వేదము, 1,00,000 శ్లోకాల పరిమితి ఉన్నటువంటి మహాభారతాన్ని వ్యాస మహర్షి వారు మనకు అందించారు. ఇందులో మహాభారతం ఎందుకు చదవాలి? రామాయణం చదివితే చాలదా, భాగవతం చదివితే చాలదా అనే ఆలోచన మనకు వస్తుంది. శ్రీమద్ రామాయణము మనిషిని ధర్మ మార్గంలో నడిపించడానికి ఒక చెయ్యి పట్టుకుని ధర్మ మార్గంలో తీసుకెళ్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నారు. కాబట్టి ధర్మ మార్గంలో ఎలా ఉండాలి, పుత్రధర్మం ఏమిటి, శిష్యధర్మం ఏంటి, భాతృధర్మం ఏంటి, శిష్యధర్మం ఏంటి, స్వామి ధర్మం ఏంటి, ప్రభుధర్మం ఏమిటి, రాజధర్మం ఏమిటి, మంత్రి ధర్మం ఏమిటి, సేవకుడి ధర్మం ఏమిటి, ఒక దూతగా వెళ్ళిన వాడి ధర్మం ఏమిటి, ఈ ధర్మాలన్నీ కూడా కూలంకషంగా చెప్పారు వాల్మీకి మహర్షి. అంటే రామాయణాన్ని ఆశ్రయించిన వాడు ధర్మ మార్గంలోనే వెళ్తాడు. కేవలం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాశ్రితం ఋషిభిస్తుల్యం అంటారు రామచంద్రమూర్తి వారు. ఋషిలా జీవిస్తాను, ధర్మాన్ని మాత్రమే ఆశ్రయిస్తాను అంటారు. అందువల్ల రామాయణాన్ని ఆశ్రయించిన వాడు ధర్మ మార్గాన్ని విడిచి అధర్మం వైపు వెళ్ళేటువంటి ప్రశ్నే ఉండదు. ఇక భాగవత పురాణం ఎందుకండి అంటారు. రామాయణం ఒకటి చాలు కదా, భాగవత పురాణం అంటే, భాగవత పురాణము భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోసం భాగవతాన్ని ఆశ్రయించాలి. భక్తి కలగాలి, తద్వారా జ్ఞానం కలగాలి, వైరాగ్యాన్ని దారి తీయాలి. భాగవతంలో చెప్తారు, ఈ సంసారం అనేది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఇదంతా ఒక ఘోరమైనటువంటి అడవయ్యా అని చెప్పారు. నీ భార్య, నీ పుత్రులు, నీ పౌత్రులు, వీళ్ళందరూ కూడా, నీ బంధువులు, మిత్రులందరూ కూడా వనంలో చరించేటువంటి మృగాలు, ఇవి భవాటవిధి అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకో, పరమాత్మ తత్వాన్ని తెలుసుకో, పరమాత్మ వెళ్తే నువ్వు ఉత్తమమైన గతిని పొందుతావు అని భాగవత పురాణంలో చెప్తారు. ఇక భారతంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనిషిగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలనేది చెప్తుంది. రామాయణంలో కూడా ఉంది, రామాయణ వర్తతవ్యం న రావణేనా, రాముడులా ప్రవర్తించు, రావణులా ప్రవర్తించకు అని. అయితే రామాయణం కంటే కూడా ఇంకా ఎన్నో లోతైనటువంటి విషయాలు మహాభారతంలో ఇచ్చారు మనకి, వేదవ్యాస మహర్షి వారు అనుగ్రహించారు. అంటే ఒక మనిషిలో అసూయ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ధార్మిక మార్గంలో, ఉపాసనా మార్గంలో ఉన్నవాడు కూడా అసూయ ఉంటుందండి. ఒక పురాణానికో ప్రవచనానికో దేనికో పిలిస్తే ఇంకెవరిని పిలుస్తున్నారని అడుగుతారు. వాణ్ణి పిలుస్తున్నారా, అయితే నాకు ఖాళీ లేదండి అంటారు. అసూయ. వాళ్ళ జీవితం అంతా ప్రవచనాలు చెప్పేటువంటి వారు కూడా దానికి లొంగిపోతున్నారు, దానికి వశమైపోతున్నారు. అందరూ మహాభారతంలో ఏం చెప్తారంటే, అసూయని వదిలిపెట్టవయ్యా అంటారు. మహాభారతం అనేది ఒక విజ్ఞాన సర్వస్వం అన్నారు, వేదముతో సమానమైనదన్నారు, ఒక శాస్త్రం అన్నారు ఒక పండితుడు. అయ్యా ఇది శాస్త్రం, ఒక శాస్త్రం కాదండి, సర్వశాస్త్రాల యొక్క సమాహారం అండి మహాభారతము అన్నారు. ఇందులో వేదాంత ప్రతిపాదన ఉందండి అన్నారు. సర్వ వేదాంతాల సమన్వయం మహాభారతంలో మనకి వ్యాసులు వారు అనుగ్రహించారండి అని చెప్పారు. ఇది ఒక మహాపురాణం, పురాణ లక్షణాలు ఉంటాయి ఇందులో. ఒక కావ్యము, అద్భుతమైనటువంటి కావ్య లక్షణాలన్నీ దర్శింపజేస్తారు వ్యాసులు వారు మనకి ఇందులో. ఒక నీతి శాస్త్రం, ఎంత నీతి బోధించాడు. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడు ధర్మరాజు నిమిత్తంగా చేసుకుని ఎన్నెన్ని నీతి వాక్యాలు చెప్పారు అక్కడ. ఉదాహరణకి మొన్నే నేను ఒకటి అది చేయడం జరిగింది. పితామహ, ఈ గొడుగు చెప్పులు దానం చేస్తారు కదా, ఎందుకు దానం చేయాలని అడిగాడు ధర్మరాజు. దానికి సంబంధించిన వృత్తాంతం అంతా చెప్పారు భీష్ములు వారు అంపశయ్య మీద ఉండి. అసలు గొడుగు ఎలా ఆవిర్భవించింది, పాదరక్షలు ఎలా ఆవిర్భవించేది,
ఈ దానం చేస్తే కలిగే విశేషమైన ఫలితం ఏమిటి అనే విషయం అంతా కూడా తెలియజేశారు. అంటే చిన్న చిన్న విషయాలు కూడా వదిలిపెట్టలేదు ధర్మరాజు. మన పక్షాన నిజంగా ధర్మరాజు రుణపడ్డాం మనం. ఎన్నెన్ని శ్రాద్ధం ఎలా చేయాలో అడిగాడు, బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అడిగాడు, భోక్తలు ఎలా ఉండాలో అడిగాడు. అంటే కాశీక్షేత్రంలో నిత్యము శ్రాద్ధాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా. నిన్నటి వరకు మహాలయపక్షాలు చేస్తున్నాం కదా. అది చదివితే అయ్యో ఇలా చెయ్యాలా అనిపిస్తుంది. ఈసారి అవకాశం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి ఒక మహాసముద్రం మహాభారతం. అందుకే ఏమన్నారంటే పెద్దలు, ధర్మేచ అర్థేచ మోక్షేచ భరతర్షభ అన్నారు. ధర్మము అర్థము మోక్షము అన్నిటి కోసము ఏది ఆశ్రయించాలంటే మహాభారతం అన్నారు. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నారు. మహాభారతంలో ఉన్నదే మీకు ఎక్కడైనా కనిపిస్తుందండి అన్నారు. ఉదాహరణకి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం ఇవాళ. మరి కౌరవులు ఎలా పుట్టారు? ఆ పిండం నాశనం అయిపోతే ఆ పిండాన్ని సంరక్షించి వ్యాసుల వారు 100 కడవల్లో సంరక్షింపజేసి, అమ్మా దీన్ని జాగ్రత్తగా పదిలిపరచండి, సంరక్షించండి అని చెప్పి సమయం నిర్దిష్ట సమయం అయ్యేంత వరకు కొండలు తెరవకండి అని చెప్పారు. కొండలోంచి పుట్టారు వీళ్ళందరూ కూడా 100 మంది కౌరవులు. విజ్ఞాన శాస్త్రానికి అందుతుందా అది? ఈనాటి విజ్ఞాన శాస్త్రం దాని సమాధానం చెప్పగలదా? అటువంటి అనేకమైనటువంటి రహస్యాలన్నీ ఉన్నాయి అందులోని. మహాభారతంలో ఉన్నదే మనకు ఎక్కడైనా కనబడుతుంది. మహాభారతంలో లేనిది ఎక్కడా మనకు అనిపించదు. ఇవాళ మన రాజనీతిలో జరుగుతున్న విషయాలన్నీ ఆనాడు చెప్పారు. అందువల్ల తోటి మానవులతో ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ధర్మ విషయంలో ఎలా ఉండాలి, ఇక్కడ రామాయణంలో రాములు వారు కనిపిస్తారు, మహాభారతంలో ధర్మరాజు కనిపిస్తాడు. మహాభారతంలో ధర్మరాజు పాత్రను సరిగ్గా అర్థం చేసుకోక, పూర్తిగా వివరాలు తెలియక ధర్మరాజు గురించి చాలా చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు మహాభారతం మూల భారతం చదివితే ధర్మరాజు అంటే ధర్మరాజే. ఎంత ధర్మబుద్ధో అతను. ధర్మం విషయంలో ఏమాత్రము పక్కకు వెళ్ళేటువంటి స్వభావం కనిపించదు ధర్మరాజులో. అంతటి ధర్మపరుడు. ఉదాహరణకు ఒక్క విషయం చెప్పుకుంటే, జోదం ఎందుకు ఆడాడండి ధర్మరాజు? ఆడకుండా ఉండొచ్చు కదా, వ్యసనపరుడు అండి అంటారు. అతడు వ్యసనపరుడు కాదు. జోదం ఆడితే నష్టం వస్తుందని తెలుసును. అయినప్పటికీ వ్యాసులు వారు చెప్పారు ఒక సందర్భంలో, నాయనా నీకు కౌరవులకి యుద్ధం వస్తుందయ్యా అని చెప్పారు. వివాదం పెరుగుతుందయ్యా, వివాదం బాగా ముసిరిపోయి యుద్ధం దాకా దారి తీస్తుందంటే, నేను వాళ్ళు చెప్పినట్టు చెయ్యకుండా ఉంటే కదా యుద్ధంకి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్పినా నేను చేస్తాను అన్నాడు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను నేను. వాళ్ళ మాటకు ఎదురు చెప్తే కదా నాకు వాళ్ళకి యుద్ధం రాకుండా ప్రయత్నం చేస్తానన్నాడు ధర్మరాజు. అక్కడ ఉన్న ధర్మరహస్యం అది. ఓ నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల రావయ్య జూదవాడు ఆడాడు, ఓడిపోయాడు. మళ్ళీ పెదనాన్నగారు అడ్డీ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిచారు, అన్నాడు కదా వాళ్ళు ఏం చెప్పినా చేస్తానన్నాడు. ఇప్పుడు రానంటే యుద్ధం తీరుతారేమో అని భయపడ్డాడు. యుద్ధం నివారించాలనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాడు, ఆడాడు. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మ అర్థండి, అది గ్రహించాలి మనం. అది గ్రహించక అతడు జూదడండి, వ్యసనపరుడండి అని చాలా తప్పుగా మాట్లాడతారు. తప్పది, దోషం అది. మహానుభావుడు ఆయన, ధర్మస్వరూపం. ఈ మనిషికి ఉన్నటువంటి రుణాలు ఎలా తీరాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. గురువు శిష్యుడి సంబంధం ఎలా ఉండాలి అది తెలుసుకోవాలంటే ద్రోణుడు అర్జునుడి సంబంధం చూడాలి మీరు. మహాభారతంలో కానీ ఎక్కడైనా మహాభారత కురుక్షేత్ర సంచారమాలు కానీ ఎక్కడ యుద్ధం చేసినా గురువు గారు కనిపిస్తే, గురువు గారి రథం కనిపిస్తే ఎంత గౌరవంగా వినయంగా భక్తిపూర్వకంగా గురువు గారికి నమస్కారం చేసి మాత్రమే అర్జునుడు యుద్ధం మొదలుపెట్టాడు. గురువు గారి ఆజ్ఞ, గురువు గారి ఆశీర్వచనం తీసుకునే యుద్ధం మొదలుపెట్టాడు. అది ఉత్తమ శిష్యుడి లక్షణం. గురువు గారికి కానీ భీష్మ పితామహుడికి కానీ అప్రదక్షిణంగా ఎప్పుడూ వెళ్ళలేదు. వారి రథం అలా ఉంటే రథానికి ప్రదక్షిణంగానే తిరిగాడు, కానీ అప్రదక్షిణ పూర్వకంగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇన్ని నియమాలు పాటించాడు అర్జునుడు యుద్ధరంగంలో కూడా. తరువాత మరొక కృష్ణార్జునులు ఉన్నారు, గురువు శిష్యుడు. మొత్తం భగవద్గీత అంతా కూడా గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలో తెలుస్తుంది మనకి. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, దీనికి ధర్మవ్యాధుడి వృత్తాంతం చెప్పారు వ్యాసులు వారు.
రాజ్యపాలన ఎలా జరగాలి, భీష్ములు వారు ధర్మరాజు నిమిత్తంగా చేసినటువంటి హితబోధంతా కూడా రాజ్యపాలన ఏ రకంగా చెప్పారు. పితృవాక్య పరిపాలన, భీష్ముడిని మించిన వాళ్ళు ఉంటారా? రాములు వారు ఎంత మనం గొప్పగా అనుకుంటామో పితృవాక్య పరిపాలన, దానికి ఏమాత్రము తక్కువ కాని స్థాయిలో పితృవాక్య పరిపాలన చేశారు భీష్ములు వారు. సామాన్యవాది, ఆజీవన పర్యంతము బ్రహ్మచర్యం పాటిస్తాను, స్త్రీ సంగమం చెయ్యను, వంశాన్ని పెంపొందించను, సంతానాన్ని పొందను, రాజ్యాధికారం పొందను అని ప్రతిజ్ఞ చేశారు. అవకాశం వచ్చింది ప్రతిజ్ఞాభంగం చేయడానికి. సత్యవతి ఎంతో కోరింది, నాయనా విచిత్రవీరుడు వెళ్ళిపోయాడు, చిత్రాన్నదుడు ముందే వెళ్ళిపోయాడు, నాయనా వంశం నాశనం అయిపోతుంది, వంశం విచ్ఛిన్నం అవుతోంది, వంశాన్ని నిలబెట్టు, నేను ఆజ్ఞించాను చెయ్యి అంటే, పోన్లే అమ్మా నువ్వు అన్నావు కదా, నీ మాట కాదని లేక నేను చేసుకుంటానంటాడు మరోడైతే. ఏది ఏమైనా నేను ఆడిన మాట తప్పను, ప్రతిజ్ఞాభంగం కానివ్వను అని నిలబడ్డారు భీష్ములు వారు. అంటే తండ్రి గారి పట్ల ఎంత గౌరవం ఉండాలండి. తరువాత భార్యాభర్తల సంబంధం, ద్రౌపది పాండవులు అలా కష్టాలు పడ్డాది, అష్ట కష్టాలు పడ్డాది. వీడు సైంధవుడు ఆక్రమించాడు, కర్ణుడు అవమానం చేశాడు, దుశ్శాసనుడు అవమానం చేశాడు, ఎంతమంది అవమానం చేయలేదామండి. కీచకుడు విరాట పర్వంలోనే వస్తుంది, కీచకుడు అవమానం చేశాడు, కీచకుడు అనుభవించాలని చూశాడు. ఎంత బాధపడ్డాదండి ద్రౌపది. ఏనాడైనా నిందించిందా పాండవుల్ని? నేను నా పుట్టింటికి పోతాను, మీ చావండి అంటారు మరోడైతే. వెళ్ళిపోయిందా ఆవిడ? పుట్టింటికి పోని వాట్సాప్ మెసేజ్ అయినా పంపించిందా? మా ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఒకసారి మాట్లాడి నాన్న అని చెప్పిందా నాన్నతోటి? అంటే ఇవాళ ఇలా తుమ్మితే వెంటనే వాళ్ళ ఇంటర్వెన్షన్ మనకు కావాలి. ఈయనైనా వాళ్ళ అమ్మా నాన్న చెప్తాడు, వాళ్ళ అమ్మా నాన్న చెప్తాడు, ఆవిడైనా వాళ్ళ అమ్మా నాన్నతో వీళ్ళమ్మా నాన్న చెప్తుంది, మీరు ఒకసారి మాట్లాడండి అని. ఏనాడైనా ద్రౌపది అన్నదా అలాగా? భారతంలో చూపించండి. రామాయణంలో సీతం నేనైనా మా నాన్న చెప్తాను జనక మహారాజుకి అన్నదా? ఉన్నట్టు చూపించండి, చూపిస్తే ఒప్పుకుంటా. నాకు కనిపించలేదు. అంటే ఇవాళ చేస్తున్నటువంటి సంసారాలు కూలిపోవడానికి కారణం అదే. అది మనం ఇందాక వారు చెప్పారు కదా, ఏమి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడంతో చాలా మనం ఎంత ప్రవచనాలు విన్నా, ఎన్ని ప్రవచనాలు విన్నా ప్రయోజనం ఉండదండి. ఒక్క విషయం మనం గ్రహించి అది ఇవాళ నుంచి అమల్లో పెడితే జీవితాలు బాగుపడతాయి. అత్తా కోడలు ఎలా ఉండాలి? కుంతీదేవి, ద్రౌపది. మానవ సంబంధాలు ఎలా ఉండాలో కాదు, సహాధ్యాయులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ద్రుపదుడు, ద్రోణాచార్యుడు. విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, రాజ్యాధికారం వచ్చిన వెంటనే ద్రుపదుడు ఏ రకంగా మారిపోయాడు. ఈ రకంగా ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం తెలియజేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే, తింటే గారెలు తినండి, వింటే భారతం వినండి అన్నారు. ఆ భారతము మనం వినాలి. ఎందుకు దీన్ని మహాభారతం అంటారయ్యా అంటే, మహత్వాత్ భారవత్యాచ మహాభారతముచ్యతే. ఈ భారతం ఏంటంటే ఎంతో విలువైనటువంటి భావాలకి, జ్ఞానానికి నిలయం ఇది. అందువల్ల ఇది భారతము అని చెప్పి దానికి పేరు వచ్చింది. ఇది విశ్వంలో మొత్తం అంతా కూడా విఖ్యాతి చెందినటువంటిది. ఇందులో 18 పర్వాలు ఉన్నాయి, 100 ఉపపర్వాలు ఉన్నాయి. ఎందరో మహనీయులు దీనికి వ్యాఖ్యానం రాశారు మహాభారతానికి. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది శంకరోత్పాదుల వారు. అంటే మొత్తం మహాభారతానికి కాదు, శంకరోత్పాదుల వారు సనత్సుజాయానికి రాశారు, భగవద్గీతకి, విష్ణు సహస్రనామానికి వారు భాష్యం రాశారు. ఆ తరువాత శ్రీధరుల వారు, విద్యాసాగరుల వారు, భట్టాచార్యుల వారు, నందనాచార్య ఇత్యాది వీళ్ళందరూ కూడా అనేక పర్వాలకి వారందరూ వ్యాఖ్యానాలు రాశారు. ఈ రకంగా మనకి ముఖ్యంగా చెప్పుకోవలసినది, తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకోవలసినటువంటి, ఆనందకరంగా చెప్పుకోవలసినటువంటిది కవిత్రయం వారి యొక్క మహాభారతము. నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాపరెడ్డి గారు మనకు అందించినటువంటి తెలుగు మహాభారతం. ఒక సాంప్రదాయం ముఖ్యంగా మన తెలుగునాట ఉన్నది ఏంటంటే, మహాభారతము పారాయణ కానీ, ప్రవచనం కానీ విరాట పర్వంతో ప్రారంభించాలి అని ఒక సాంప్రదాయం ఉంది, పెద్దలు పెట్టింది. ఎందువల్లంటే మనకి శ్రీమద్ రామాయణంలో సుందరకాండ చాలా గుండెకాయ లాంటిది, భాగవత మహాపురాణంలో దశమస్కందము గుండెకాయ లాంటిది.
ఇక మహాభారతానికి విరాట పర్వము గుండెకాయ లాంటిది. అందువల్ల విరాట పర్వంతో పారాయణ కానీ పఠనం కానీ ప్రారంభించాలి అని చెప్తారు. విరాట పర్వానికి ఉన్నంత మహిమ కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా వర్షాలు పడకపోతే, కరువు కాటకాలు దుర్భిక్ష వచ్చిన సమయంలో విరాట పర్వం పారాయణ కానీ శ్రవణం కానీ చేయమంటారు. చేస్తే వెంటనే వర్షం కురుస్తుంది అని ఈ తార్కాణాలు ఉన్నాయి. ఇదే కాశీలో నేను వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వానలు పడలేదు. అంటే వానలు పడాలని నేను విరాట పర్వం చదవలేదు. మామూలుగా విరాట పర్వం నేను చదువుతూ ఒకరోజు అనుకున్నాను, విరాట పర్వం చదవడం అవుతోంది కదా, వానలు పడలేదేమిటా అనుకున్నా. ఒక గంటకి కుంభవృష్టి కురిసింది గత 2 సంవత్సరాల క్రితం. అంటే ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన. అయితే ఒకవేళ మీరు కనుక విరాట పర్వం చదివితే వర్షం పడుతుందా పడదా అనే అనుమానం ఉన్నప్పటికైతే ఒక వర్షం మాత్రం కురుస్తుంది. ఏ వర్షం అన్నారు? రస అమృత వర్షం మాత్రం కురుస్తుంది విరాట పర్వంలో. అది చిత్తన్న గారు ఏమన్నారంటే, దీన్ని విరాట పర్వాన్ని హృదయ ఆహ్లాది అన్నారు. హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది విరాట పర్వము అని చెప్పారు. ఇక విరాట పర్వంలో ప్రవేశిద్దాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. అంటే విశ్వరూపుడైనటువంటి నారాయణుడికి, నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షి వారికి నమస్కరించి ఈ మహాభారతాన్ని జయము అని కూడా అంటారు. జయము అనే పేరు కూడా ఉంది. ఈ జయం అనే పేరు భాగవత పురాణానికి ఉంది, మహాభారతానికి ఉంది. ఈ శ్లోకము మహాభారతంలో తర్వాత ఇతర పురాణాల్లో కూడా కనిపిస్తుంది మనకి. ఇది బహుశా వ్యాస మహర్షి వారు అందించింది అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవీం సరస్వతీం వ్యాసం, వ్యాసుల వారికి నమస్కారం అన్నారు కాబట్టి వ్యాసుల వారు తాను నమస్కరించుకోరు కదా. వారి శిష్యులు ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని మనకి అందించి ఉండవచ్చు. ఈ మహాభారతం ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడు. ఆ జనమేజయుడు వింటున్నాడు మహాభారతం. వినిపిస్తున్నది ఎవరయ్యా అంటే వైశంపాయన మహర్షి వారు వినిపిస్తున్నారు. అప్పుడు ఈ విరాట పర్వానికి పూర్వరంగంగా చూసుకుంటే జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షి వారిని, కథం విరాట నగరే మమ పూర్వ పితామహాః అజ్ఞాతవాసముషితా దుర్యోధన భయాద్దితా పతివ్రత మహాభాగా సతతం బ్రహ్మవాదిని ద్రౌపదీ కథం బ్రహ్మన్నో అజ్ఞాత దుఃఖిత వసత్తు. మహాత్మా, నా ముత్తాతలైనటువంటి పాండవులు ఈ దుర్యోధనుడితో భయం ఉంది వారికి. నియమం ఏమిటంటే 12 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో పాండవుల్లో ఎవరైనా కానీ, ద్రౌపది కానీ, ఏ ఒక్కరైనా సరే చిక్కినట్లయితే, ఇదిగో ఇది అర్జునుడు, ఇది భీముడు, ఇది ద్రౌపది ఈమె అని కనుక తెలిసినట్లయితే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి, సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇంకా 13 సంవత్సరాలు వెళ్ళిపోవాలి వారు. రాజ్యం అడిగేటువంటి హక్కు ఉండదు ఇంక పాండవులకి. అందువల్ల భయంతో ఉంటారు పాండవులు. ఆ భయంలో ఉన్నారు కదా, మరి అజ్ఞాతవాసాన్ని ఎలా గడిపారు చూడండి. ఆ ద్రౌపది గురించి చెప్తున్నారు. ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి శ్రీహరి యొక్క నామస్మరణ మానదు అని చెప్తున్నారు. కష్టాలు వస్తేనే దేవుడిని మనం పక్కన పెట్టేస్తాం. ఏమిటోనండి రోజు విశ్వనాథ గుడిదన్నా నావేం అవటం లేదండి, ఇంక మానేసానండి అంటాడు. దేవుడితో వ్యాపారం చేయకూడదండి. మన కష్టాలు తీర్చమని నన్ను అడగకూడదు. అసలు మన చిన్నతనంలో మనం కష్టాలు తీర్చమని అమ్మని అడిగామా? అమ్మ నాకు విరోచనం అవుతుంది, డాక్టర్ దగ్గర తీసేదని చెప్పామా అమ్మకి? అమ్మ జ్వరంగా ఉందే, డాక్టర్ దగ్గర తీసేదని అడిగారా? నేను అడిగాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుణ్ణి అడగండి, నా కష్టాలు తీర్చవయ్యా అని. నేను అడిగానండి మా అమ్మని. జ్ఞానం వచ్చిన తర్వాత రాదు, 1-2 సంవత్సరాల లోపల. 12 అమ్మ నాకేదో టాక్ మీద ఫుడ్ వచ్చిందే, క్రికెట్ ఆడుతూ పడిపోయానే, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే అని. అది కాదు, మీకు నోట సరిగ్గా మాట కూడా రాని సమయంలో, మీ అందరూ తల్లులు మీరు తెలుసు కదా, ఆ సమయంలో మీరేమైనా అడిగారా? అందువల్ల కష్టం వచ్చినప్పటికీ కూడా హరినామస్మరణ ఎప్పుడు విడవనటువంటి ద్రౌపదీదేవి
సౌభాగ్యవతి ఆవిడ, పతివ్రత శిరోమణి. ఆవిడ ఎలా గడిపింది అజ్ఞాతవాసం? మగవాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తారండి, ఆడవాళ్ళు ఎలా చేస్తారు? మాట్లా మగవాళ్ళు ఏదో వెళ్ళి గంగలో ముని స్నానం చేసి తడిబట్టలతో వచ్చేస్తారు, లుంగితోటి పంచితోటో. ఆడవాళ్ళు అలా రాగలరా? గంగకి వెళ్ళి స్నానం చేయడం, 10 నిమిషాలు స్నానం చేయడానికే ఆడవాళ్ళకి వేరే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయే. మరి సంవత్సరం పాటు అజ్ఞాతవాసం అంటే ద్రౌపది ఎలా చేసింది అని అడిగారు. విరాట పర్వం అనేది దేనికి ప్రత్యక్ష నిదర్శనమయ్యా అంటే పాండవుల యొక్క సత్యనిష్టకి ప్రత్యక్ష ఉదాహరణ. సత్యం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే సత్యం వల్లే ధర్మార్థ కామ మోక్షం అనేది పురుషార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా సత్యం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి అని నిరూపణ చేస్తుంది విరాట పర్వం. ఎందువల్లంటే జూదం అనేది అసత్యపరమైనది, అసత్య రూపం, అది మోసం వల్ల గెలిచారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఆశ్రయించింది అసత్యాన్నే. కానీ ధర్మరాజు మాత్రం దాన్ని సత్యస్వరూపంగా తీసుకున్నాడు, తన సత్యవ్రతంలో భాగంగా తీసుకున్నాడు. అందువల్ల ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఆపదలు వస్తాయి, ఆపదలు తొలగిపోతాయి. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని మాత్రం త్యాగం చెయ్యకూడదు. మనం ఒక నియమం పెట్టుకుంటాము, ఇవాళ మానపడుతున్నాడండి నేను చేయలేదండి అనకూడదు. మరి ఆ నియమం పోయినట్టు లెక్క. నియమ పాలన ఎప్పుడంటే సర్వకాల సర్వావస్థల యందు నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటాను కానండి, నిన్న ఏదో నీరసంగా ఉంది ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండలేదండి అంటాడు, అయిపోయింది వ్రతం. అది నీ సత్యనిష్టకి భంగం కలిగిస్తుంది. అందుకే నిర్ణయాలు తీసుకోనే కూడదు. తీసుకున్నప్పుడు పరమాత్మ మీద భారం వేసి ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి, లేదంటే అసత్య దోషం వస్తుంది. అందుకే రఘువంశంలో మహారాజులు తక్కువ మాట్లాడేవారట. సత్యాయ మితభాషిణాం అంటారు కాళిదాస్ మహాకవి. తక్కువ మాట్లాడే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయి నోటంట, అసత్య భాషలు వస్తాయి. అందువల్ల యుధిష్ఠరుడైనాడు ధర్మరాజు, యుధిష్ఠరుడు ప్రతిజ్ఞా పాలనాన్ని ఏ రకంగా చేసాడు అనేది నిరూపిస్తుంది విరాట పర్వము. అప్పుడు వైశంపాయనుల వారు చెప్తున్నారు, నాయనా నీ ముత్తాతలు ఈ అజ్ఞాతవాసాన్ని ఏ రకంగా గడిపారో చెప్తానయ్యా అని. తథాసతు వరాన్ లబ్ధ్వా ధర్మో ధర్మభూతాంబరః గత్వాశ్రమం బ్రాహ్మణేభ్య ఆతత్యో సర్వమేవ తత్తు. ధార్మికులందరిలోని కూడా గొప్పవాడు ఎవరయ్యా అంటే ధర్మరాజు. అటువంటి ధర్మరాజు ధర్మదేవత ద్వారా వరాలు పొందాడు. అంటే మనకు తెలిసిన కదా యక్ష ప్రశ్నలు అది అయిన తర్వాత ఆ సంఘటన అంతా అయింది. తమ్ముళ్ళు నలుగురు వెళ్ళడము, అక్కడ పడిపోవడము, ధర్మరాజు వెళ్ళడము, ఆ ధర్మదేవత అనుగ్రహించడము, వరాలు ఇవ్వడము జరిగింది. అప్పుడు ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా జరిగినటువంటి విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత తమ్ముళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు అడు చెప్తున్నాడు ధర్మరాజు, ద్వాదశేమాని వర్షాని రాజ్య విప్రోషిత వయం త్రయోదశోయం సంప్రాత్ర పురుషాత్ పరమ దుర్వసః. నాయనా 12 సంవత్సరాలు అరణ్యమాసం మొత్తం మీద గడిపాము, రాజ్యాన్ని దూరం అయిపోయాం, తల్లిగారి దూరం అయిపోయాం. ఇప్పుడు 13వ సంవత్సరం వచ్చింది. ఇది సామాన్యమైనది కాదు, కష్టాతి కష్టమైనటువంటిది అజ్ఞాతవాసము. కాబట్టి అప్పుడు అర్జునుడితో అన్నాడు, నాయనా అర్జున, శత్రువులు అంటే దుర్యోధనాదులకి కంట పడకుండా, వారికి ఏమాత్రము మన జాడ తెలియకుండా ఈ సంవత్సరం పాటు మనం ఎక్కడ నివసించాలి ఒకసారి ఆలోచించవయ్యా అన్నారు ధర్మరాజు. అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అన్నదమ్ములు మాట్లాడుకోవాలి, మనసు ఇప్పుడు మాట్లాడుకోవాలి. నాయనా నీ అభిప్రాయం చెప్పు, నీ ఆలోచన చెప్పు అని ఒకరినొకరు అడగాలి. ఒకరి అభిప్రాయాన్ని ఇంకోటి గౌరవించాలి. ఇవన్నీ సంస్కారం నేర్పుతుందండి మహాభారతం. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, యమధర్మరాజు గారు మనకి ఇచ్చినటువంటి వరప్రభావం ఏదైతే ఉందో దానివల్ల మనము నరుడనేవాడికి మన జాడ తెలియకుండా మనం సంచరించడం సాధ్యమే. అయితే ఇందులో సందేహం లేదు. అయినప్పటికీ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి,
అక్కడ మంచి రక్షణ వ్యవస్థ అది ఉంటుంది, వాటిలో ఏదో ఒక స్థానాన్ని మీరు నిశ్చయించండి అన్నాడు అని చెప్తున్నాడు. ఏ దేశాలు చెప్పాడు? పాంచాల దేశం, చేది, మత్స్య, సూరసేన, వటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, సాల్వ, యుడంధర, విశాల, కుంటి రాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి, ఈ రాష్ట్రాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో రాష్ట్రంలో సంవత్సరం పాటు మనం గడపవచ్చు అని చెప్పాడు అన్నగారితో. అప్పుడు అన్నగారు అన్నారు, నాయనా నేను ఇదంతా పూర్వం విన్నాను, అయితే అబ్రవీత్ సర్వభూతేశ తత్తదాన తదన్యదా, సర్వభూతాలకి అధీశుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ ధర్మదేవత యమధర్మరాజు గారు ఏదైతే చెప్పారో వారు చెప్పిన విధంగానే జరుగుతుందయ్యా అని చెప్పారు. చెప్పి అంటే వారు ఏం చెప్పారంటే పాండవులు స్వస్వరూపంలో ఉన్నా సరే వారిని ఎవరు గుర్తించలేరని చెప్పారు యమధర్మరాజు గారు. నాయన మీ యొక్క ధర్మాచరణ ఎంత గొప్పదంటే మీరు మీ రూపాలతో తిరిగినా మిమ్మల్ని ఎవరు గుర్తించలేరయ్యా అని చెప్పారు. అయినప్పటికీ కూడా జాగ్రత్త పడుతున్నారు ధర్మరాజు గారు. వారిచ్చిన వరం ఉంది, అయినా మనం స్వస్వరూపంతో కాకుండా అజ్ఞాత రూపంతో ఉంటే ఇంక అసలు మనం బయటపడేటువంటి ఆస్కారమే ఉండదు కదా అని చెప్పారు. అని నాయన మన అందరం కలిసి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. మనందరము సంవత్సరం పాటు పుణ్యాలు వెళ్ళి మళ్ళీ మార్చడానికి వీల్లేదు. ఏ రూపం తీస్తున్నారో, ఏ రాష్ట్రం తెంచుకున్నారో, ఎవరి దగ్గర ఉండాలనుకున్నారో అక్కడే మొత్తం సంవత్సరం అంతా ఉండాలి. అయ్యో ఇది వచ్చి రాలేదు మరో దగ్గర వెళ్ళిపోదా అని వెళ్ళడానికి వీల్లేదు. అందువల్ల మనందరం కలిసి ఆలోచించి నిర్భయంగా నివసించేటువంటి స్థానాన్ని ఎంచుకోవాలయ్యా అన్నారు అని చెప్తున్నారు. మత్స్యో విరాటో బలవాన్ అభిరుట్టోద పాండవాన్. ఆయన మత్స్యరాజు విరాటరాజు ఉన్నాడే చాలా గొప్పవాడయ్యా, మంచివాడు, మనమంటే బాగా మన అభిమానం పెట్టేటువంటి వాడు. అంతేకాదు ధార్మికుడు. ధర్మం చూడాలండి ముందర. మనం ఎవరినైనా ఆశ్రయించాలి, ఎవరితోనైనా సహవాసం చెయ్యాలి, ఏదో చెయ్యాలంటే ముందు వాడు ధార్మికుడా కాదా అని చూడాలి. వాడిలో ధార్మికత్వం ఉండాలి. ముందు ధార్మికుడు, మంచివాడు, మనమంటే అభిమానం పెడతాడు, పెద్దవాడు, వయసులో కూడా పెద్దవాడు కాబట్టి ఎప్పుడు అందరికీ ప్రియాన్ని చేస్తూ ఉంటాడు. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడు ధర్మపరాయణుడు. ఎందుకన్నారు ఆ మాట అంటే ద్రౌపదికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక స్త్రీ సురక్షితంగా ఉండాలంటే ధర్మపరాయణుడి దగ్గర సురక్షితంగా ఉంటుంది. రావణాసుడు ఏ స్త్రీ క్షేమంగా ఉంటుంది? రాముల వారి దగ్గర ఏ స్త్రీ క్షేమంగా ఉండదు. అది తేడా మనం చూడాలి. ధర్మరాజు దగ్గర ఏ స్త్రీ అయినా క్షేమంగానే ఉంటుంది. దుర్యోధను లాంటి దుర్మార్గుడి దగ్గర ఏ స్త్రీ కూడా క్షేమంగా ఉండదు. ద్రౌపది లాంటి మహాపతివ్రతే క్షేమంగా ఉండలేకపోయింది అక్కడ. వాడు దుర్మార్గుడు. అందువల్ల ద్రౌపదిని ఇబ్బంది ఉండదయ్యా అన్నారు. అతను వృద్ధుడు, వయసులో పెద్దవాడు కాబట్టి ధర్మరాజుకి ఇబ్బంది ఉండదు. ధర్మరాజు తనకంటే పెద్దవాడితో కూర్చుంటాడు, తనకంటే చిన్నవాడితో వెళ్ళి నమస్కారం పెట్టలేడు కదా. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. చాలా వదాన్యుడు, ఏమడితే అది ఇస్తుంటాడు కాబట్టి భీముడికి నకులుడికి వీళ్ళకి ఇబ్బంది ఉండదు అని అని ఈ సంవత్సరం పాటు మనం విరాటరాజు నగరంలో ఉందాము, అక్కడే అన్ని సేవలు వివిధ రకాలైన సేవలు చేస్తూ గడుపుదామయ్యా అనుకున్నారు అని అప్పుడు అన్నాడు. యాని జ్ఞానిత కర్మ అని దశపక్షామేవయం ఆసాధ్య మత్సం తత్కర్మ ప్రభుత్వ తురునందన. నాయన వత్సరాజు దేశంలో ఎవరెవరు ఏ పని చేస్తామో నిర్ణయించుకోవాలి అన్నాడు. ముందు స్థలం నిర్ణయించారు, తర్వాత ఎవరు ఏ పాత్ర పోషిస్తారు, ఎవరు ఏ వేషం ధరిస్తారు అని. అప్పుడు అర్జునుడు అన్నాడు, అర్జునుడికి చూడండి అన్నగారంటే ఎంత ప్రేమో, తన గురించి బాధ లేదు, అన్నగారి గురించే బాధ. అన్నయ్య నువ్వెలా ఉంటావు అని అడుగుతున్నాడు. అది భ్రాతృప్రేమ అంటే. అన్నయ్య నేను అనలేదు, అన్నయ్య నువ్వెలా ఉంటావు రాజ్యంలో, నువ్వెలా సేవ చేస్తావయ్యా ఇంకోళ్ళకి. చక్రవర్తి సార్వభౌముడు అండి ధర్మరాజు, సామాన్యుడా? రాజసూయాగం చేసిన మహానుభావుడు. రాజులందరూ కప్పాలు కడుతుండేవారు ధర్మరాజుకి. అటువంటి ధర్మరాజు ఒక దగ్గర సేవ చెయ్యాలి, నువ్వు ఏ పని చేయడానికి ఇష్టపడతావు అన్నయ్యా అని అడిగాడు.
అంటే ధర్మరాజు అర్జునుడిని అడిగితే అర్జునుడు ముందు నీ సంగతి చెప్పన్నయ్యా, నీ గురించి మేము ఆలోచిస్తున్నావు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు చాలా మెత్తని స్వభావం ఉన్నటువంటి వాడివి, తరువాత దానపరుడివి, ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాడు ధర్మరాజు, లజ్జాశీలి అన్నమాట, ధార్మికుడు, సత్యపరాక్రముడు, అందువల్లనే నువ్వు ఆపదల్లో చిక్కుకున్నావు, నువ్వే పని చేస్తావు అని ఒక సామాన్య మానవుల్లాగా నీకు దుఃఖం అంటే ఏమిటో కూడా తెలియదు నీకు, అటువంటి వాడివి ఘోరమైనటువంటి ఆపద నుంచి ఎలా బయటపడతావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, నాయనా నేను ఏం చేయబోతున్నానో చెప్తున్నాను వినండి అయ్యా అని. నేను పాచికలు ఆడడం తెలుసు, నాకు దాని మీద నాకు కొంచెం ఆసక్తి ఉంది, అందువల్ల కంకుడు అనేటువంటి ద్విజుడిని అవుతాను నేను, అయ్యి ఆ రాజుగారి సభలో ఒక గౌరవ సభ్యుడిగా ఉంటాను నేను, మంచి అందమైన పాచికలు తీసుకెళ్తాను, పాచికలు ఆడుతూ ఉంటాను, మంత్రులు బంధువులతో కలిసి ఉన్నటువంటి విరాట రాజు దగ్గర ఎప్పుడు కూడా తన సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాను అన్నాడు. ఈ రకంగా ఉంటే నన్ను ఎవరూ తెలుసుకోలేరు, ఒకవేళ నన్ను నువ్వెవరు పూర్వం ఎక్కడుండేవాడివి అని అడిగితే ధర్మరాజుకి నేను ప్రాణ స్నేహితుడిని అని చెప్తాను అనేవాడు, అని చెప్తాను అన్నాడు. ఏమండి ఇది అబద్ధమా అనిపిస్తుంది మీకు? ధర్మరాజు నిజం స్నేహితుడు ఏమిటంటే ఆత్మబుద్ధి సురంచేవా అంటారు. నువ్వు నీకు ఎవరయ్యా అత్యంత ఆప్తుడు స్నేహితుడు అంటే నువ్వే, నిన్ను మించినటువంటి స్నేహితుడు, నీ హితం కోరేవాడు స్నేహితుడు, ఎవడి హితం వాడే కోరుతాడు కాబట్టి నువ్వు నీకే స్నేహితుడివి. అందువల్ల ఇందులో చూడండి, వ్యాసులు వారు ప్రయోగం చేసిన పదాలన్నీ కూడా సమయోచితంగా ఉంటాయి, సందర్భానుసారంగా ఉంటాయి, ఎక్కడ అసత్య దోషం ఉండదు అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ధర్మరాజు గారు అతని చింతంతా భీముడి మీద, వీర మీద. అప్పుడు భీముడితో అన్నారు, నాయనా నువ్వేమని చేస్తావయ్యా, నువ్వు సామాన్యుడువా, ఆ నందమాదన పర్వతం మీద యక్షులందరినీ కూడా సంహరించేవు, రాక్షసులందరినీ సంహరించేవు, ఆ పద్మాలన్నీ తీసుకొచ్చేవు, తరువాత ఏడశక్తిపురంలో బ్రాహ్మణుడి కోసం ఆ నరరాక్షసుడైనటువంటి వాడిని సంహరించేవు, తరువాత హిడింబుణ్ణి సంహరించేవు, ఎంతమందినో సంహరించేవు కదా. ఎప్పుడెప్పుడైతే ద్రౌపది ఆపదల్లో చిక్కుందో అప్పుడల్లా కూడా నువ్వే ద్రౌపదిని కాపాడేవు కదా అని అప్పుడు భీముడు అంటున్నాడు, నేను వంటవాణ్ణి అని చెప్తాను, నా పేరు వల్లవుడు అని చెప్తాను అని చెప్పాడు. తిక్కన గారేమో ఇక్కడ వల్లలుడు అని పేరు పెట్టారు, సంస్కృత భారతంలో వ్యాసుల వారేమో వల్లవుడు అని పేరు పెట్టారు, వల్లవో నామ భారత వల్లవుడు అని పేరు పెట్టారు వ్యాసుల వారు, తిక్కన గారు వల్లలుడు అని పేరు పెట్టారు. అప్పుడు చెప్తున్నాడు, నేను వంటల్లో నేర్పరితనం ఉందని చెప్తాను, పూర్వము మంచి మంచి వంటలన్నీ కూడా చేసినటువంటి ప్రావీణ్యం ఉందని చెప్తాను, విరాట్ రాజుకు సంతోషాన్ని కలిగిస్తానన్నాడు, పెద్ద పెద్ద కట్టెమోపులు తీసుకొస్తాను, మానవులు చేయలేని పనులన్నీ నేను చేస్తాను, చేసి అతన్ని మెప్పిస్తాను అన్నాడు. అని ఈ రాజసేవకులందరూ కూడా విరాటుణ్ణి రాజు అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ భక్ష్యాలు, అన్నాలు, పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను రాజులా ఉంటాను అన్నాడు. అని బలిష్టమైనటువంటి ఏనుగుల్ని కానీ ఎద్దుల్ని కానీ వాటితో యుద్ధం చేస్తాను నేను అన్నాడు. మల్ల యుద్ధం చేయవలసి వస్తే మల్ల యుద్ధం చేస్తానన్నాడు. ఈ రకంగా నేను ఎవరితో యుద్ధం చేసినా వాడిని మాత్రం సంహరించను అన్నాడు. సంహరించకూడదు, యుద్ధం చేస్తాను, వినోదం కలిగిస్తాను, వాళ్ళ ప్రాణాలతో వదిలిపెడతానన్నాడు. అని ఒకవేళ నువ్వు పూర్వం ఏం చేసేవాడివి అని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు గారి దగ్గర మావటిగా ఉండేవాడిని, ఈ మత్త గజాలన్నింటినీ కూడా అదుపు చేస్తూ ఉండేవాడిని, వంట చేస్తూ ఉండేవాడిని అని చెప్పాడు. ఆరాలికో గోవిచర్త సుమచర్త నియోజక అని పదాలు వాడారు ఇక్కడ. ఒక్కొక్క పదానికి 2-3 అర్థాలు వస్తాయి మనకి. గోవిచర్త అంటే ఎద్దుల్ని అనచడము అనేది ఒక క్రియ. గోవికర్త అంటే గోవులు, గోవులు అంటే మాటలు, మాట్లాడడం అన్నమాట. అంటే మంచి పండితుడు భీముడు. మనం ఏదో అనుకుంటాం భీముడు అంటే మొరటుగా ఉంటాడు, దీనిగా ఉంటాడని, అది కాదు, మహాపండితుడు. అందువల్ల పండిత లక్షణాలు ఉన్నటువంటి వాడు. పండితానాం పరబ్రహు భీమసేన మరిందమం అన్నారు. పండితుల్లో శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే భీమసేనుడు అని చెప్పారు. అందువల్ల
పాండిత్య లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు భీమసేనుడు. ఆరాలిక అంటే స్వభావాల్లో దోషగుణాలు ఉన్నాయి అనేవి తెలుసుకునేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు అని చెప్పారు. ఈ రకంగా చెప్పిన తర్వాత నన్ను నేను రక్షించుకుంటూ జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, అర్జునుడు గురించి చెప్తున్నారు, నాయనా పూర్వం కాండవనం దానం చేసేవు, కృష్ణస్వామి వారితో కలిసి నాగుల్ని రాక్షసుల్ని అందరినీ సంహరించేవు. అటువంటి నువ్వు నీ ఆయుధం ఏదైతే ఉందో చాలా అమోఘమైనటువంటిది అని అర్జునుడు గొప్పతనం చెప్తున్నారు. ఆయన తపింపచేసే వారిలో సూర్యుడు శ్రేష్ఠుడు, మనుష్యుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు, సర్పాల్లో అనంతుడు శ్రేష్ఠుడు, తేజస్సులలో అగ్ని శ్రేష్ఠుడు, ఆయుధాల్లో వజ్రాయుధం శ్రేష్టం, గోవుల్లో నూపురాలు ఉన్నటువంటి ఎద్దు శ్రేష్టం, జలాశయాల్లో సముద్రం శ్రేష్టం, వర్షించే వాటిలో మేఘం శ్రేష్టం, నాగుల్లో ధృతరాష్ట్రుడైనటువంటి నాగుడు శ్రేష్టం, ఏనుగుల్లో ఐరావతం శ్రేష్టం, పుత్రుల్లో ప్రియమైన వారిలో ఎవరు శ్రేష్ఠుడు అంటే పుత్రుడు అధికుడు, అధిక శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. స్నేహితుల్లో ఎవరు ఉత్తమురాలంటే భార్య ఉత్తమురాలు, పర్వతాల్లో మేరు పర్వతం శ్రేష్టం, దేవతల్లో విష్ణువు శ్రేష్టం, గ్రహాల్లో చంద్రుడు శ్రేష్ఠుడు, సరస్సుల్లో మానస సరస్సు శ్రేష్టం. అదే రకంగా అన్ని జాతుల్లోని కూడా విశిష్టమైనటువంటి ధనుర్విద్యా కౌశలం ఉన్నవాడు ఎవరు, శ్రేష్ఠుడు ఎవరు అంటే అర్జునుడు శ్రేష్ఠుడు. అంటే ఈ రంగాల్లో ఎవరెవరు ఎంత శ్రేష్టత్వం ఉందో అర్జునుడికి ధనుర్ధారుల్లో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు. గుడాకేశ అన్నారు. గుడాకేశ అంటే గుడ వంటి జడలు ఉన్నటువంటి వాడు గుడాకేశుడు. గుడక ఈ సహా అంటే నిద్రను జయించిన వాడు. రాత్రిపూట కూడా అస్త్ర అభ్యాసం చేస్తుండేవాడు. అందరూ భోజనాలు చేసి పడుకునేవారు, అర్జునుడు మాత్రం బాణాలు వెళ్తుండేవాడు. శబ్దం వస్తుంది. ద్రోణుల వారు ఎవరయ్యా ఈ రాత్రి అస్త్రాభ్యాసం చేస్తున్నారని మీరు చూస్తే అర్జునుడు. కనిపిస్తున్నాదా అన్నారు. కనిపిస్తున్నాదని. ఎలా కనిపిస్తున్నది? దీపాలు లేవు కదా అంటే అలవాటు చేసుకున్నాను చీకట్లో చూడటం అన్నాడు అర్జునుడు. నిద్రను జయించారా అస్త్ర అభ్యాసం చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ధనుర్విద్యలో గొప్పవాడు అని కూడా బుడక ఈశ అని ఒక అర్థం చెప్తారు. ఈ రకంగా వైభవంలో ఇంద్రుడితో సమానమైన వాడు, తేజస్సులో శ్రీకృష్ణ స్వామి వారితో సమానమైన వాడు. అటువంటి అర్జునుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి దగ్గర 5 ఏళ్ళు ఉన్నాడు ఇంద్రలోకంలో, దివ్యాస్త్రాలన్నీ సంపాదించాడు. అటువంటి అర్జునుడు ఎలా ఉంటాడు? ఎవరయ్యా ఆయన అంటే అద్భుతమైన మాట చెప్తున్నారు. యమ్మన్యే ద్వాదశం రుద్రం ఆదిత్యానాం త్రయోదశం. ఆదిత్యులు ఎంతమంది? 12 మంది ద్వాదశాదిత్యులు. ఇతర 13వ ఆదిత్యుడు అర్జునుడు. రుద్రులు ఎంతమంది? ఏకాదశ రుద్రుడు 11 మంది. ఇతడు 12వ రుద్రుడు అర్జునుడు. ఆ స్థాయి వాడు అనమాట. వసూనా నవమన్యే, అష్టవసువులు అంటాం. 9వ వసువు ఎవరు? అర్జునుడు అని. గ్రహానాం దశమం యథ, 9 గ్రహాలు నవగ్రహాలు. దశమ గ్రహం ఎవరు అంటే ఏదో జామాత అంటారు మన వాళ్ళు, అది తప్పు. ఇక్కడ చెప్తున్నది వ్యాసులు వారు అర్జునుడు ఆ గ్రహాలతో సమానమైన వాడు. అంటే ఎన్ని విశేషణాలు చెప్పాడో చూడండి. అటువంటి అర్జునుడిలో మరో సమస్య ఏంటంటే ఈ బాణాలు ప్రయోగం చేసి 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 ఈ బాణాలు పట్టుకొని ఈ భుజాలన్నీ కూడా ఇవన్నీ బొబ్బర్లు కట్టిపోయి ఉంటాయి. చూస్తే వెంటనే తెలిసిపోతుంది అర్జునుడని. దాగబవి అవి దాచడం చాలా కష్టం. ఈ ఎత్తుగా ఉంటాయి నూపురాల్లాగా. అటువంటి అంతేకాదు పర్వతాల్లో హిమవంతుడు, నదుల్లో సముద్రం, దేవతల్లో ఇంద్రుడు, అగ్నుల్లో హవ్యము, హవ్యాన్ని తీసులే అగ్నిహోత్రుడు, ఈ రకంగా పక్షుల్లో గరుత్మంతుడు. అలా యుద్ధ వీరుల్లో ఎవరు గొప్పవాడయ్యా అంటే అర్జునుడు అన్నారు. అటువంటి అర్జునుడు ఎలా ఉంటాడంటే అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, నేను పేడి వేషంలో ఉంటాను. ఉండి ఈ వింటి నారితోటి చేతికి దెబ్బలు బాగా కలిగిపోయాయి, అంతా దెబ్బలు ఉంటాయి. ఆ దెబ్బలు కనిపించకుండా మొత్తం గాజులు వేసేసుకుంటాను అన్నాడు అర్జునుడు. చూడండి అంటే ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించండి. సర్వశ్రేష్ఠ ధనుర్ధారి, ఇన్ని గొప్ప లక్షణాలున్న అర్జునుడికి అటువంటి పరిస్థితి వచ్చింది. తరువాత
ఈ కుండలాలు తీసేస్తాను చెవుల నుంచి, శంఖాల గాజులు వేసుకుంటానన్నాడు, తొడుగులు వేసుకుంటానన్నాడు. తర్వాత తృతీయ అంటే ఆడ మజా కాకుండా ఆ రూపాన్ని పొందుతానన్నాడు, అంటే శాపం పొందాడు కాబట్టి. జడ అల్లుకుంటానన్నాడు, జడ అల్లుకుంటాను కాబట్టి బృహన్నల అనే పేరుతో ఉంటాను అన్నాడు. అక్కడ ఈ పూర్వం రాజుల యొక్క చరిత్రలన్నీ పాడుతూ ఉంటాను, అందరినీ సంతోషిస్తూ ఉంటాను, సంతోషింపు చేస్తాను, అక్కడందరికీ కూడా నృత్యము గీతము అన్ని నేర్పుతూ ఉంటాను అన్నాడు. ఎవరైనా అడిగితే పూర్వం నేను ధర్మరాజు గారి దగ్గర ద్రౌపది దేవి దగ్గర పరిచారికగా ఉండేవాడిని అని చెప్తాను అన్నాడు. నీ రకంగా సుఖంగా ఉంటానన్నాడు. అప్పుడు నకులుడిని అడిగారు. నకులుడు అన్నాడు, నేను గ్రంథికుడు అనే పేరుతో ఉంటాను, అంటే అశ్వశిక్షణ చేస్తాను నేను అన్నాడు. అశ్వచికిత్స కూడా చేస్తాడు. ఆ అశ్వాల యొక్క బాగోదులు తెలుసును, అంటే ఆయుర్వేదము ఆధర్యము రెండు తెలిసిన వాడంటే అశ్విని దేవతల అనుగ్రహంతో వచ్చినవాడు కాబట్టి వైద్యంలో బాగా నిపుణుడు. ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే ధర్మరాజు గారి దగ్గర అశ్వాల అధికారిగా ఉండేవాడిని అని చెప్తానన్నాడు. అప్పుడు సహదేవుడిని అడిగారు. సహదేవుడు అన్నాడు, తంతిపాలుడు అనే పేరుతో నేను ఉంటాను, దానివల్ల నేను ఎవరు గుర్తించకుండా ఉంటానన్నాడు. ఈ ఆవుల్ని వాటిని కూడా పరిరక్షిస్తూ ఉంటాను, నేను పోషిస్తూ ఉంటే, నేను రక్షిస్తూ ఉంటే ఆవులకి ఏమీ రోగాలు రావు, ఆవులు మంచి సంతానాన్ని కలిగి ఉంటాయి అని ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. చెప్తే అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, అసలు సమస్య ఇప్పుడు వచ్చింది. నాయన ఈయమ్మిన ప్రియా భార్య ప్రాణోభ్యేపి గరీయసి, ఈవినుందే మనకి ప్రాణాల కంటే ఎక్కువ. ఏమండి ధర్మరాజు దూదం ఆడేటండి భార్యని పెట్టి అని, ఈ మాట వినండి ఒక్క మాట, మనకి ప్రాణాల కంటే గొప్పయ్యా మా ద్రౌపది అని చెప్తున్నాడు ధర్మరాజు. అంటే ఎంత తన భార్య పట్ల ఎంత గౌరవంతో ఉన్నాడు, ఎంత భక్తితో ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు ఆలోచించండి. మాతేవ పరిపాల్యాచ పూజ్య రేష్టేటి తస్వస, ఈమె మన తల్లిని ఎలా రక్షించాలో అలా రక్షించాలయ్యా ఈమెని అంటున్నాడు ధర్మరాజు భార్య గురించి. మన పెద్ద అక్కలాగా ఈవిడ పూజురాలయ్యా మనకి అంటున్నాడు. ద్రుపద మహారాజు కుమార్తెయ్యా, ఈమె ఏ పని చేస్తుంది, ఈమె సామాన్య స్త్రీలాగా చిన్న చిన్న పనులు చేయలేదు అన్నాడు. తల్లి ఎందుకన్నాడు అంటే ఆత్మావే పుత్రనామాసి, తను ఆమె భార్య గర్భంలో ప్రవేశిస్తాడు, మళ్ళీ పుత్రుడిగా బయటకు వస్తాడు. అంటే గర్భంలో ప్రవేశిస్తున్నాడు ఇతను, వచ్చేది పుత్రుడిగా వస్తున్నాడు కాబట్టి ఆమె తల్లితో సమానం. తల్లి గర్భంలో ఉన్నాడు ఇది వరకు, ఇప్పుడు తన భార్య గర్భంలో ఉంటున్నాడు పుత్రుడిగా రావడం కోసం, అందువల్ల ఈమె కూడా తల్లే, మాతృస్థానం ఆవిడ. అందువల్ల ఆమెను గౌరవంగా చూస్తారు. ఈమె సుకుమారి పతివ్రత ఎలా ఉంటుంది అంటే అప్పుడు ద్రౌపది చెప్తున్నది, ఈ లోకంలో సైరంధ్రులు అని ఉంటారు, వాళ్ళు ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ ఉంటారు. నేను కూడా అంటే ఎంగిలి భోజనం మాత్రం చెయ్యరు, నియమాలు ఉంటాయి, ఆ నియమాన్ని పాటిస్తూ నేను అట్లా ఉంటాను. కేశాలంకారంలో నేను నిపుణురాలని అని చెప్తాను. ధర్మరాజు గారి మందిరంలో పూర్వం ద్రౌపది దేవికి పరిచారికగా ఉండేదాన్ని అని చెప్పి చెప్తాను అన్నది అని ఆత్మరక్షణ చేసుకుంటూ నేను ఉంటాను. ఆ సుదేష్ణాదేవి విరాట్ రాజు భార్య, ఆవిడ దగ్గర ఆశ్రయం పొందుతాను, నా గురించి మీరు వెంటపడకండి అన్నారు. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, నువ్వు మంచి వంశంలో పుట్టేవమ్మా, శుభప్రదంగా మాట్లాడుతున్నావు, నీకు పాపం అంటే ఏమిటో తెలియదు, నీకు పతివ్రతవి, అందువల్ల ఎప్పుడు సత్ప్రవర్తనలో ఉంటావు అని, పాపం చేసేటువంటి దుష్టులు ఉంటారు వారి నుంచి దూరంగా ఉండు అని చెప్పి చెప్పారు. అప్పుడు నిన్నెవరు కూడా గుర్తించకుండా ఉంటారు అన్నారు. ఇప్పుడు అద్భుతమైన ఉపదేశం చేస్తున్నారు ధౌమ్యుల వారు. ఇదంతా విన్నారు, వారు అందరూ కూడా నిశ్చయం చేసుకున్నారు. అప్పుడు ధౌమ్యుల వారిని పిలిచారు. ద్రౌపది చెప్తున్నారు ధౌమ్యుల వారికి, మహర్షి మీరు ద్రుపద మహారాజు ఇంటికి వెళ్ళిపోండి, ఈ అగ్నిహోత్రాలు వీరితోటే ఉన్నాయి ఇంతవరకు, అంటే అరణ్యవాసాలు చెందిన అగ్నిహోత్రం మానలేదు ధర్మరాజు గారు సోదరులు. చూడండి మన అగ్నిహోత్రాలు ఏమయ్యాయి, ఏనాడో అటకెట్టిపోయాయి, మన తాతలు ముత్తాతలే వదిలేశారు అవన్నీ కూడా, ఇవాళ ఎక్కడా లేవు. అరణ్యవాసంలో కూడా అగ్నిహోత్రం మానలేదు పాండవులు. అది ధర్మాచరణ అంటే. ధర్మాచరణ అంటే ప్రవచనాలు చెప్పడము, ఉపన్యాసాలు ఇవ్వడము, స్టేజీల మీద చెప్పడం కాదండి, ఆచరణలో కనిపించారు. సంధ్యావందన మానేస్తారు. అప్పుడు చెప్తున్నారు,
మహర్షి మీరు మా అగ్నిహోత్రాన్ని సంవత్సరం పాటు మీరు రక్షించండి అని చెప్పారు. తరువాత ఈ ద్రౌపదీదేవి పరిచారకులు ఉన్నారు, వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళిపోవాలి అన్నారు. మిమ్మల్ని అడుగుతారు, పాండవులు ఏమయ్యారయ్యా అని అడుగుతారు. ఎంత వ్యూహమో చూడండి. అంటే ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది ధర్మరాజు గారిలో. ప్రతి విషయంలోని ఎక్కడా కూడా అయ్యో మర్చిపోయానండి అనకూడదు. నాయన మిమ్మల్ని అడుగుతారు, పాండవులు ఏమయ్యారని అడుగుతారు, ఏమిటి చెప్పాలి? అప్పుడు మళ్ళీ వాట్సాప్ మెసేజా? అందుకే పుస్తకం మస్తకం ఉండాలండి. ఇవి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాం మనం. అప్పుడు ఏం చెప్పారంటే, పాండవులు ఏవారో మనకు తెలీదు, మమ్మల్ని దైత్యవనంలో వదిలేశారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పండి అన్నారు. చెప్పిన తర్వాత పరస్పరం వీడ్కోలు చెప్పుకుంటున్నారు. అప్పుడు ధౌమ్యులు వారు చెప్తున్నారు, నాయనా బ్రాహ్మణులు, స్నేహితులు, విజయయాత్ర, యుద్ధము, అగ్ని, ఈ విషయంలో శాస్త్రము కొన్ని విషయాలు చెప్పిందయ్యా, అవన్నీ మీకు తెలుసును. అందువల్ల ధర్మరాజుకు చెప్తున్నారు, ధర్మరాజు నువ్వు అర్జునుడు ఈ ద్రౌపదీదేవిని రక్షిస్తూ ఉండాలి. ఎందువల్లంటే అది లోక మర్యాద అని చెప్పారు. స్త్రీలకి సరి అయినటువంటి రక్షణ కల్పించడము పురుషుడి బాధ్యత అని చెప్పారు. చెప్పిన తర్వాత మీకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా నేను హితం కోరేటువంటి స్నేహితుల్లాగా కొన్ని విషయాలు చెప్తానయ్యా అన్నారు. ఇది సనాతనంగా వస్తున్న ధర్మము. విదేచాపి వక్తవ్యం సురుద్భిర్ అనురాగిత ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతన. ధర్మము, అర్థము, కామము అనేవి ఏవైతే ఉన్నాయో వీటి సంబంధించినట్టు దీన్ని వర్గత్రయము అంటారు. ఇవి సమకూరాలి అంటే కొన్ని విషయాలు హితవు చెప్పాలి మీకు అని చెప్తున్నారు. ఇందులో ఆంతర్యాన్ని మీరు గ్రహించండి. మీరు రాజమందిరంలో ఉంటారు. ఇప్పుడు రాజమందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది చెప్తున్నాను అన్నారు. అని చూడండి, రాజగృహంలో సంచరించడం అనేది చాలా కష్టం. ముందు అది తెలియాలి మీకు. ముందు అది తెలుసుకుంటే అది కష్టమని తెలియాలి, ఎంత కష్టమో తెలియాలి, ఏ విధంగా కష్టమో తెలియాలి. అప్పుడు దానికి తగిన ఏర్పాట్లో మీరు ఉంటారు. ఆ కష్టం మీకు కలగకుండా మీరు చూసుకుంటారు. నేను ఆలోచించలేదండి అట్లాగా అంటే మొత్తం సర్వసన్నద్ధతతో వెళ్ళాలండి ఏది చేసినా సరే. అప్పుడు చెప్తున్నారు, అగౌరవం జరగచ్చు, గౌరవం జరగచ్చు, మీరు దాన్ని సహించాలి. సహిస్తే ఏమవుతుంది, 14వ సంవత్సరంలో రాజ్యం దక్కుతుంది. లేదంటే మళ్ళీ 11 సంవత్సరాలు వెళ్ళిపోవలసిందే. రాజుగారిని చూడాలనుకోండి, ముందు ద్వారపాలకుడు అనుమతి తీసుకునే వెళ్ళాలి చెప్తున్నారు. రాజు సంపద మీద ఎప్పుడూ ఆశపడకూడదు. అందరూ ఏ కుర్చీలో కూర్చోవలసుంటారో ఆ కుర్చీలో నువ్వు కూర్చోకూడదు. ఎక్కడో ఉంటుంది, అక్కడ ఎవరు కూర్చోడు, అక్కడ వెళ్ళి కూర్చోగలట. తరువాత రాజుగారు నేను బాగా ఇష్టపడుతున్నారు కదా అని రాజుగారి వాహనం మీద వెళ్ళకూడదు, రాజుగారి మంచం మీద కూర్చోకూడదు, రాజుగారి పీఠం మీద కూర్చోకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే రాజు దగ్గర వాడు నిలబడతాడు. తరువాత రాజు అడగకుండా ఎప్పుడు కూడా కర్తవ్య బోధ చేయకూడదు. మీరు ఇలా చేస్తే బాగుంటుందండి అని సలహా ఉచితరాలు ఇవ్వకూడదు. ఆయన అడిగితే చెప్పాలి. అంతేకాకుండా కేవలం మౌనంగా ఉండాలట, అలా సేవించుకుంటూ ఉండాలట, సమయానుసారంగా ప్రవర్తించుకోవాలట. చూడండి ఎన్ని చిన్న విషయాలు చెప్తున్నారు. అసత్యం పలికితే వాడిని రాజు శిక్షిస్తాడు. రాజుగారి భార్యతో ఎప్పుడు కూడా సాన్నిహిత్యం పనికిరాదు. అంతఃపురంలో తిరుగుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళతో సాన్నిహిత్యం పనికిరాదు. కొంతమంది రాజును ద్వేషిస్తూ ఉంటారు, వారితో సాన్నిహిత్యం పనికిరాదు. వీళ్ళందరితో దూరంగా ఉండాలి. తరువాత చిన్న పనులైనా సరే రాజుగారి చెప్పే చెయ్యాలి. అంటే ఇక్కడ రాజు అంటున్నారు మన పై అధికారి. ఇవాళ ఉద్యోగం చేస్తున్న వాడికి రాజులు రాజ్యాలు పోయాయి, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు అందరూ వచ్చారు, లేదు అధికారులు వచ్చారు. ఇవాళ మనం ఒక కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే ఈ నియమాలు పాటించాడు అనుకోండి, వాడు చక్కగా బయటపడతాడు.
కూర్చోడానికి ఉత్తమమైన ఆసనం ఉన్నప్పటికీ కూడా నీ మట్టు నువ్వు కూర్చోకూడదు. రాజుగారు చెప్తారు, మా ఇక్కడ కూర్చోండి, అట్లా కూర్చోవాలి. తరువాత ఇక్కడ మంచి మాట చెప్తున్నారు, రాజుని ఎలా చూడాలంటే అగ్నిలా చూడాలి అన్నారు, దేవుళ్ళా చూడాలి అన్నారు, దేవుడిలాగా శ్రద్ధతో సేవించాలన్నారు. ఈ దేవుళ్ళ సేవించడం ఏమిటో చెప్తాను. ఆ ముట్టినే అనలేదు వ్యాసుల వారి మాట. అంటే దేవుణ్ణి ఎలా సేవించాలో కూడా చెప్తారు మనకి ఇక్కడ. అంటే ఎందువల్ల రాజును అలా చూడాలంటే, అన్నిటి దగ్గరికి వెళ్తామా, మంట వేస్తారండి, భోగి మంట వేస్తారు, హోలీ దహన్ చేస్తారు, మంట దగ్గర వెళ్ళిపోతామా? అమ్మో మంట వేడిగా ఉందని వెనక్కి వస్తాం కదా. ఎంత దూరంలో ఉంటే మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉందో అంత దూరంలో నిలబడతారు. రాజుతో కూడా అలాగే ఉండాలి. రాజు అగ్ని లాంటి వాడు, ఎప్పుడు చురుక్కుమని కాలుతుందో తెలియదు, అందులో దూరంగా ఉండాలని చెప్పారు. దేవుడి విషయంలో కూడా అలాగే ఉండాలి అన్నారు. ఎందుకు? దేవుడు నిగ్రహ అనుగ్రహ తత్పరుడు ఆయన. అందువల్ల మరో విషయం ఏంటంటే, దేవుడి విషయంలోనా రాజు విషయంలోనా కల్మషం పనికిరాదు, కపటం పనికిరాదు, నిష్కల్మషంగా ఉండాలి. అది చెప్తున్నారు వ్యాసులు వారు ఇక్కడ. ఒకవేళ మనలో అయినా కపటం ఉండి దురాలోచన ఉంటే రాజు శిక్షిస్తాడు, దేవుడు కూడా శిక్షిస్తాడు, మనకు తెలియదు. అందుకు రాజు దేవుడు, అగ్నిహోత్రుడు దేవుడు, అగ్నిహోత్రుడు దేవుడు అని చెప్తున్నారు. తెలియక పెట్టినా చెయ్యి కాలుతుంది కదా అగ్నిలో, మరి దేవుడి దగ్గర కాదా? దేవుడి దగ్గర కూడా మనం తెలియజేసినా తప్పు తప్పే. ఇక్కడ మరీ ఎక్కువ సాహచర్యం పనికిరాదు అని చెప్తున్నారు. దేవతల్లా అది చెయ్యాలి అని ఎందుకన్నారంటే, పరోక్షంగా కూడా ఇప్పుడు విశ్వనాథ మందిరం వెళ్ళామండి, మహాదేవ మహాదేవ అన్నామండి, అట్లా అన్నాం కదా, మరి అనక్కర్లేదు అంటామా? ఇక్కడ విశ్వనాథుడు లేడు, ప్రత్యక్షంగా మనం చూడటం లేదు. అంటే ప్రత్యక్షము పరోక్షము రెండు ఉంటాయి. ప్రత్యక్షంగా మీరు ఆ నది దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారో పరోక్షంలో కూడా అలాగే ఉండాలి. ప్రత్యక్షంగా ఆడు వెళ్ళినప్పుడు ఇవాళ ఏదో దశపాపార దశమి కదా, ఇవాళ ఓ హరహర జండే హరజండే నమామ జండే అని పూజ చేసేసి మన్నాన్నించి మామూలుగా ఉన్నామనుకోండి, అది దోషం. ప్రత్యక్షంగా ఎలా ఉన్నావో పరోక్షంలో కూడా అలాగే ఉండాలి. దేవత విషయంలోని, అగ్నిహోత్రుడి విషయంలోని. ఇప్పుడు ఇది మంట లేదు, కాలుతో తంతారా వెళ్ళి, దోషం కదా అది. అంటే అగ్నిహోత్రుడు జ్వాల ఉన్నా జ్వాల లేకపోయినా ఎప్పుడూ పూజనీయుడే. దేవత కూడా నువ్వు ప్రత్యక్షంలో ఉన్నా పరోక్షంలో ఉన్నా ఎప్పుడూ దేవత పూజనీయుడే. దేవతను నిందించడానికి రాదు, దేవత విషయంలో నియమాలు పాటించవలసిందే అని విషయం చెప్పారు. తరువాత రాజు ఏ పని చెప్తే ఆ పనే చెయ్యాలి. ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేది ఎవరు నిశ్చయించాలంటే రాజు నిర్ణయిస్తాడు. తరువాత ఇక్కడ మరో విషయం చెప్పారు ఆయన, హితమైనది పలకాలన్నారు, ప్రియమైనది పలకాలన్నారు. ఏది ప్రియము ఏది హితం? ప్రియము అంటే సుఖాన్ని ఇచ్చేదండి. అయ్యా ఎండ ఎక్కువ ఉంది, ఏసీ పెట్టండి అంటాం, వెంటనే మీకు వెంటనే ఆనందం కలుగుతాం, బా ఎంత హాయిగా ఉందండి, అది ప్రియం. హితము అంటే ఇప్పుడు మీకు కష్టమైన తర్వాత సుఖాన్ని ఇస్తుంది, తర్వాత మంచిని చేస్తుందండి. అయ్యా ఎండ ఉంటుంది కానీ మీరు గంగకి వెళ్ళండి అంటాం, కష్టపడతారు మీరు. ఏసీ రూమ్లో కూర్చున్న వాడిని గంగకి వెళ్ళి స్నానం చేయి అంటున్నాం. ఇవాళ మంచి ఏదో మాలయ అమావాస్య వెళ్ళి స్నానం చేయడం తర్పణం ఇయ్యి అన్నారు. అది మీకు ప్రియమైనదా హితమైనదా అంటే ప్రియమైనది కాదు. ప్రియమైనది ఏసీ రూమ్లో కూర్చో హాయిగా పడుకో అని చెప్తే ప్రియము, ఇప్పుడు వెంటనే సుఖాన్ని ఇచ్చేది. అది చెప్పడం లేదు, నేను హితం చేసి చెప్తున్నాను. ఆయన వెళ్ళు అట్లకి వెళ్ళు అని చెప్తున్నాను. అంటే మనం ఏది చెప్పాలి అంటే ప్రియంగా చెప్తూ హితాన్ని కూర్చేది చెప్పాలి అన్నారు. కేవలం ప్రియం చెప్పు హితాన్ని పక్కన పెట్టమని చెప్పలేదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని చెప్పింది శాస్త్రం. సత్యం చెప్పు, అది ప్రియంగా చెప్పు, అప్రియంగా చెప్పకూడదనేసి. అందువల్ల రాజుకి ఇష్టం లేని పనులు చేయకూడదన్నాడు. ఎక్కడ కూర్చోవాలంటే చెప్తున్నారండి, రాజుకి కుడి పక్కైనా కూర్చోవాలట, ఎడం పక్కైనా కూర్చోవాలట. ముందు కూర్చోకూడదు, వెనకాల కూర్చోకూడదు. ఎందుకు వెనకాల కూర్చోకూడదు? వెనకాల రక్షక భటులు ఉంటారు. మినిస్ట్రీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, వాళ్ళు కుడివైపున అనదేపో ఉంటాం మనం. ముందు ఉండకూడదు, ముందుండి సెక్యూరిటీ వాళ్ళు మన్నే ముందుకు వస్తారు. వెనకాల ఉన్నాం అనుకోండి, వెనకాల సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు.
ఇవన్నీ నియమాలు చెప్పారు. తరువాత రాజు దగ్గర పెద్ద ఆసనం మీద కూర్చోకూడదు. రాజు ఉన్నతాసనంలో ఉంటాడు, అంతకంటే చిన్న ఆసనంలో కూర్చోవాలి. రాజు అప్పుడప్పుడు అబద్ధాలు ఏమైనా చెప్పాడు అనుకోండి, అది మీకు తెలిసినా మరోళ్ళు చెప్పకూడదని చెప్పారు. తర్వాత నాకు గర్వం అనేది పనికిరాదు రాజు దగ్గర. ఈ రకంగా రాజు దగ్గర ఏమి చేయకూడదో చెప్తున్నారండి. పెదవులు కొరుక్కోకూడదట, చేతులు ఇలా చాచకూడదట, మోకాళ్ళు చాచి కూర్చోకూడదట, తరువాత మరీ సాగదీస్తూ మాట్లాడకూడదు, ఆవలింతలు చేయకూడదా, ఇవన్నీ చేయకూడదన్నారు. మరి దేవుడి విషయంలో, రాజు విషయంలోనే ఇక్కడ కనిపిస్తున్నది. రాజు విషయంలోనే ఉంటే సర్వలోకాలకి రాజు అయినటువంటి పరమాత్మ విషయంలో కూడా, దేవాలయంలో కూడా చేతులు చాచడము, గట్టిగా అరవడము, కేకలు వేసుకోవడము, మొబైల్లో మాట్లాడటము, మోకాళ్ళు చాచి కూర్చోవడము, ఇవే ఆవలింతలు చేయడము, పడుకోవడం. దేవాలయంలో పడుకుంటారు హాయిగా, ఎక్కడా నిద్ర రాపోయినా దేవాలయం నిద్ర వచ్చేస్తుంది. పడుకోవడము ఏమీ చేయకూడదు. ఈ రకంగా ఉండాలయ్యా అన్నారు. ఎవరైనా నవ్వుల పాలు అవుతున్నారు అనుకోండి, అప్పుడు నువ్వు గట్టిగా నవ్వకూడదుట. రాజ్యసభలో చాలా నియమంగా నువ్వు ఉండాలి. ఒకవేళ నవ్వవలసి వచ్చినా చాలా చిరునవ్వుతోటే ఉండాలట, గిరజబడి నవ్వకూడదు. రాజు నవ్వుతాడు, రాజు నవ్వాడు నేను నవ్వాను అనుకోండి. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలన్నీ చెప్పారండి. చెప్పిన తర్వాత రాజుకి యొక్క శ్రేయస్సుకు ఎప్పుడు భంగం కలగకుండా ప్రవర్తించాలని చెప్పారు. ఒకవేళ రాజు ఏదైనా పని ఉంది ఎవరు చేస్తారు అని అడుగుతున్నప్పుడు నేనేం చెయ్యాలి అనాలట. నేను చేస్తానండి, నేను వెళ్తానని అనకూడదుట. నేనేం చెయ్యాలండి అని అడగాలట. నువ్వేం చేయట్లేదు కూర్చో అంటాడు. లేదు నువ్వు వెళ్ళగలవా, వెళ్ళు అంటాడు. అలా అడగాలి. వక్కనేడు అంటాం కదా, అది హమ్ క్యా కర్ సక్తే అని అడగాలి. కానీ హమ్ చలే జాయ్ క్యా అనకూడదు. అంటే పెద్దలు ఎవరైనా, రాజు అయినా గురువు అయినా సరే, గురువు గారికి వెళ్ళి హమ్ చల్లే క్యా పార్ అనకూడదు. నేను పారాయణ చేసిదా అనకూడదు. గురువుగారు నన్నేం చేయమంటారు అని అడగాలి. నువ్వు చేయగలదా పారాయణ, చెయ్యి అంటారు ఆయన. అంటే పెద్దలతో మాట్లాడే విషయం చెప్తున్నారు ఇక్కడ. రాజు అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు. తరువాత రాజుతో సమానంగా వస్త్రధారణ కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పారు. రాజద్రవ్యాన్ని ఎప్పుడు కూడా ఆశించకూడదని చెప్పారు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి అయ్యా, ప్రయత్నం చేసినట్లయితే మీరు చాలా సుఖంగా ఈ అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అని చెప్పారు. సంవత్సరం పాటు నియమంగా ఉండండి నాయన, మనసుల్ని జాగ్రత్త నిగ్రహించుకొని మీరు చెయ్యండి అని చెప్పారు. చెప్తే అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, మహాత్మా మీ ద్వారా మేము మాకు ఇవన్నీ తెలిసినవే, ఏమిటో మీరు అనలేదండి ధర్మరాజు. ధర్మరాజు తెలియనివి కాదు అంటే ఎలా మాట్లాడాలో చెప్తున్నారు చూడండి. మహాత్మా మాకెన్నో మంచి విషయాలన్నీ చెప్పారు మీరు అని చెప్పాడు. చెప్తున్నాడు, మా అమ్మాయి కుంతీదేవి చెప్తుంది ఇలాంటి విషయాలు, విదురులు వారు చెప్తారు ఈ విషయాలు, మూడో వారు మీరే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ దుఃఖం నుంచి మేము గట్టెట్టాలి, మా ప్రయాణానికి కావలసినటువంటి అనంతర కార్యం మీరు చెయ్యండి అన్నారు. అప్పుడు దౌమ్యులు వారు ఏం చేశారంటే ప్రయాణానికి అవసరమైనటువంటివన్నీ ఏర్పాటు చేసి అగ్నిహోత్రం చేశారు. అప్పుడు హోమం చేశారు. ఒక ఆయన మొన్న అన్నాడు, రాములు వారు విష్ణువునే పూజించారు, రాములు వారి దేవతలన్నీ పూజించలేదు అని. అది తెలియక చెప్పిన మాట. దాని సమాధానాలు రామాయణంలోనే ఉన్నాయి, మహాభారతంలో కూడా ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ. కృష్ణస్వామి వారిని ఎంతో ఆరాధించేటువంటి పాండవులు కూడా అన్యదేవతల్ని ఆరాధించారు. మనకి అసలు సకల దేవత ఆరాధన అనేది మన హైందవ ధర్మంలో ఉన్నది. ఏదో ఒక్కడనే ఆరాధిస్తాననేటువంటి లేదు. మరి అదే ఉంటే ఇన్ని పండుగలు ఎందుకు? వినాయక చవితి ఎందుకు, కృష్ణాష్టమి ఎందుకు, శివరాత్రి ఎందుకు, రామనవమి ఎందుకు, నృసింహ జయంతి ఎందుకు, వామన జయంతి ఎందుకండి? ఒక్క రామనవమి కృష్ణాష్టమి పెట్టుకొని మిగిలినవన్నీ తీసేయండి, పంచాంగాలు ఇవ్వకండి. అప్పుడు ఈ ప్రయాణ సమయంలో వీరికి రాజ్యలాభం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో హోమం చేశారు. హోమం చేసిన తర్వాత పాండవులందరూ కూడా అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేశారు. అక్కడున్న తపశ్శక్తి సంపన్నులందరికీ ప్రదక్షిణ చేశారు. బ్రాహ్మణోత్తములందరికీ తపస్సు చేశారు. చేసి
ఎప్పుడు ఎక్కడ ఎలా బయలుదేరి వెళ్ళాలి, భార్య ఎక్కడ ఉండాలి, పురుషుడు ఎక్కడ ఉండాలి అని చెప్తారు. ఇక్కడ ద్రౌపదిని ముందు పెట్టుకున్నారట, వెనకాల 5 ఉన్నారు వెళ్తున్నారట. ఇక్కడ చెప్తున్నారు శాస్త్ర విషయం. ఆత్యంతికేషు కార్యేషు నారీ కార్య పురస్సర, సర్వేషు ధర్మకార్యేషు నారీ దక్షిణతోమత, సర్వేషు కామకార్యేషు నారీ వామా ప్రశస్తతే, పితృకార్యేషు సతతం నారీ వామకరానుగా. అంటే చాలా ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నాం అనుకోండి, ఆడవాళ్ళ ముందర ఉండాలి, మగవాళ్ళు వెనకాల ఉండాలి. అంటే భార్య ముందు ఉంటుంది, భర్త వెనకాల ఉంటాడు. ధర్మకార్యాల్లో ఆమె కుడివైపు ఉంటుంది. అంటే ఇది మనకి తమిళనాడులో కనిపిస్తుంది. మళ్ళీ మన వైపు ధర్మకార్యాల్లో వామభాగంలో కూర్చోబెడతాం భార్యని. కానీ తమిళనాడులో మాత్రం వారు పాటిస్తారు. ఒక యజ్ఞము యాగమో ఏం చేసినా భార్య కుడివైపే ఉంటుంది. ఏదైనా ఒక కామ సంబంధమైనటువంటి కార్యం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎడమ వైపు ఉంటుంది. పితృకార్యాల్లో ఎడమ చేతిని అనుసరిస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్పారు. ఈ రకంగా పాండవులందరూ కూడా ఆ ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ధౌమ్యుల వారు ఆ అగ్నిహోత్రాలు తీసుకొని పాంచాల దేశానికి వెళ్ళారు. ఈ ఇంద్రసేనుడు ఇత్యాదులందరూ కూడా ఈ యాదవులందరినీ చేరుకొని ఆ రథాలని గుర్రాలను రక్షించుకుంటూ వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ రకంగా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయుధాలు సంరక్షణ అది సరే సమయ హై. ఇక్కడ ఈ పాండవులు వాళ్ళ ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలన్నీ ఉన్నాయి. సరే యమునా నది సమీపానికి వచ్చారు. ఆ యమునా నది ఒడ్డుకు వచ్చారు. ఈ ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. అక్కడి నుంచి నడుస్తున్నారు, అడవుల్లో నడుస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడి నుంచి ఉత్తర దిశగా వెళ్ళారు. పాంచాల దేశం వచ్చింది. పాంచాల దేశం నుంచి దక్షిణం వైపు వెళ్ళారు. అలాగా ఏమని చెప్పేట, మేము వేటకాళ్ళము, వేటాడుకుంటూ మేము వెళ్తున్నాము అని చెప్పేట అందరికీ కూడా. గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఉన్నాయి అందరికీ. అప్పుడు వాళ్ళు అలాగ విరాట రాజు యొక్క పొలులో ప్రవేశించారు, ఆ రాజ్యంలో ప్రవేశించారు. ఒక్కసారి అక్కడ మంచి పంట పొలాలు అని ఉన్నాయి. ద్రౌపది రాజిత ఈ పంట పొలాలు అన్ని చూస్తున్నాను, బహుశా విరాటరాజు రాజ్యం వచ్చేసినట్టుంది, ఇక మరి నాకు నడిచే ఓపిక లేదు, ఈ రాత్రి ఇక్కడ ఉండిపోదాం, విశ్రాంతి తీసుకుందాం అందుక. అప్పుడు ధర్మరాజు గారు అన్నారట, నాయన ఈ రోజు ఎలాగైనా సరే అడవి దాటిపోవాలి, మనం దాటిపోయి రాత్రికి బస విరాటరాజు రాజ్యంలోనే చెయ్యాలి, కాబట్టి నువ్వు ఈ ద్రౌపదిని ఎత్తుకొని తీసుకురావయ్యా అన్నట్ట. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని ఎత్తుకున్నాడు. ఎలాగంటే ఒక భద్రగజం ఎలా మోస్తుందో అలాగా అర్జునుడు మోసుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడ దింపారు. దింపిన తర్వాత ధర్మరాజు గారు అన్నారు, నాయన ఈ ఆయుధాలు ఎక్కడ పెడతాం? చూడండి, అడుగడుగునా సమస్యలే. మనమేదో ఏంటోనండి ఇన్ని సమస్యలు అంటుంటాం, వాళ్ళకంటే సమస్యలండి. ఇలా అడుగు వేస్తే ఎక్కడ పెట్టాలి, ఏమి చెయ్యాలి, ఎలా ఉంచాలి, ఏమి చెయ్యాలి, ఇది ఎలా దాచాలి, అదెలా దాచాలి, ఎన్ని సమస్యలండి. ప్రతి సమస్యకి సమాధానం వెతుక్కుంటూ సమర్థవంతంగా వెళ్ళారండి పాండవులు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, మనం ఆయుధాలతో ప్రవేశిస్తే ప్రమాదం. వెంటనే పోల్చేస్తారు, ఇగో అర్జునుడు గాంధీవం, ఇగో భీముడు గదా, పోల్చేస్తారు. ఎలాగా? అందులో చెప్తున్నారు, నీ గాంధీవం ఉన్నదే చాలా ఘనమైనది, ఇతర ధనుస్సుల్లా ఉండదు అది. ప్రజలందరికీ తెలుసు ఇది గాంధీవం అని. అందువల్ల మనలో ఎవరిని ఒక్కని గుర్తించినా మళ్ళీ 12 సంవత్సరాలు వెళ్ళిపోవాలయ్యా, ఏం చేయడం అంటే. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఇది ఊరి పొలిమేర, ఇక్కడ జమ్మి చెట్టు ఉన్నది. ఈ జమ్మి చెట్టు చాలా గుబురుగా ఉంది, మంచి కొమ్మలు ఉన్నాయి, అదిలో దగ్గరలో శ్మశానం ఉన్నది. చూడండి ఎలాగంటే పరమాత్మ అనుగ్రహం ఉంటే అన్నీ అలా సమకూరుతాయి. మనం ఈ దసరా విజయదశమి నాడు జమ్మి చెట్టు పూజ చేస్తాం, అది జమ్మి చెట్టు సామాన్యం కాదు అని చెప్పాడు. ఇక్కడ ఎవరు నరుల సంచారం లేదు, అందువల్ల ఆయుధాలన్నీ ఇక్కడ పెట్టేద్దాం అన్నాడు. ఒక అడవిలా ఉన్నది, ఇది బాగా దూరంగా ఉంది కాబట్టి పెడదాం అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, ముందు అర్జునుడు తన గాంధీవాన్ని
ఆ నారిని విప్పాడు. తరువాత ధర్మరాజు గారు ఈ రకంగా అందరూ చేశారు. చేసిన తర్వాత నకులుని పిలిచే ధర్మరాజు గారు, నకుల నువ్వు జమ్మి చెట్టు ఈ ధనుసులని కూడా అక్కడ భద్రంగా పెట్టవయ్యా అన్నారు. అప్పుడు నకులుడు చెట్టు ఎక్కాడు. ఓ చెట్టు తొర్ర ఉంది, ఆ తొర్రలో ఈ ధనుసులన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత ఎలా కనిపించాయంటే దివ్య రూపంలో కనిపించేట. నకులుడికి ఆయుధాలన్నీ కూడా ఆయుధాల్లా కనిపించలేదు. అప్పుడు అక్కడ ఏటబాలుగా ఉందిట. అంటే ఎన్ని విషయాలు చూసారో చూడండి. ఏటబాలుగా ఉండేటప్పుడు బాణ పడినా సరే నీరు రాదు, తడవకుండా ఉంటాయి అన్నారు. తరువాత గట్టిగా తాళ్ళతో కట్టేశాడు. ఒక చనిపోయిన మనిషి యొక్క శరీరాన్ని తెచ్చి దాన్ని కట్టేశారు. అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, ఈమె మా అమ్మగారు 180 ఏళ్ళు ఈవిడి వయస్సు, మా వంశాచారం ఏమిటంటే ఈ రకంగా ఉంచడము రక్షించడము అని చెప్పారు. అంటే వంశాచారం ఏంటంటే వాళ్ళ ఆయుధాలు రక్షించుకోవడం వంశాచారం అని చెప్పడం అనమాట. ఈ రకంగా చెప్పారు. వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. ధర్మరాజు గారు పేర్లు చెప్పారు. జయుడు అంటే ధర్మరాజు, జయంతుడు అంటే భీముడు, విజయుడు అంటే అర్జునుడు పేరు విజయుడే. జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు నకులుడు, జయద్బలుడు అనేది సహదేవుడిది. ద్రౌపదికి మాత్రం పేరు పెట్టలేదు. వీళ్ళకి మాత్రమే తర్వాత ఉత్తరోత్తర ఎవరి పేర్లు ఎవరి పేరు పెట్టి పిలవలసిన అవసరం ఉంటుందో అనే ఉద్దేశంతో ఈ 5గురికే పేర్లు పెట్టుకున్నారు. అప్పుడు అజ్ఞాతవాసం పూర్తి చేయడం కోసం విరాటరాజు యొక్క నగరంలో ప్రవేశించారు. ఇవాళ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారి స్తుతి ఉంది ఇక్కడ, స్తుతి చేసుకుందాం. అక్కడ ధర్మరాజు గారు ఈ త్రిభువనాలకి ఈశ్వరైనటువంటి దుర్గాదేవిని స్తుతి చేశారు. దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం అన్నారు. అంటే ధర్మరాజు గారు దుర్గాదేవిని ప్రార్థించారు, స్తుతి చేశారు, ఆమె అనుగ్రహం పొందారు. అంటే దుర్గాదేవిని పూజించడం తప్పు కాదు. ఎవరైనా అంటే ధర్మరాజు గారే అమ్మవారిని ఆశ్రయించారు, అమ్మవారి అనుగ్రహం పొందడానికి స్తుతి చేశారు. కాబట్టి ఎవరైనా అమ్మని పిలుచుకోవచ్చు. యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్తిని కంస విద్రావనతిని అసురాణాం క్షయంకరీ శిలాతట నిక్షిప్తాం ఆకాశం ప్రతిగామిని వాసుదేవస్య భజిని దివ్యమాల్య విభూషితాం దివ్యాం ప్రధరాం దేవి ఖడ్గకేటధరారిణి అని అమ్మారు యశోదా గర్భం నుంచి వచ్చినటువంటి దానివి, నారాయణుడికి ప్రియమైనటువంటి దానివి అని, అందరికీ శుభాలను ఇచ్చేటువంటి దానివి అని అమ్మవారిని స్తుతి చేశారు. నువ్వు వాసుదేవుడికి సోదరివి అని చెప్పి స్తుతి చేశారు. నువ్వు భారం తగ్గించేటువంటి దానివి, ఎప్పుడు కూడా స్మరంతి సదాశివ, ఎప్పుడు కూడా శుభాలను అనుగ్రహిస్తావమ్మా నువ్వు అన్నారు. అంటే బురదలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఆవుని ఎలా మనం బయటికి లాగుతామో అలాగా ఆపదల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు బయటికి లాగుతావమ్మా అని చెప్పారు. చెప్పి అమ్మవారి దర్శనాన్ని కోరుతూ వారు స్తుతి చేశారు. అనేకమైన స్తోత్రాలు చేశారు. ఆమంత్ర దర్శనాకాంక్షి రాజాదేవీ సహానుజా, సోదరులతో కలిసి అమ్మా నీ దర్శనాన్ని కోరుతున్నాను అని స్తుతి చేశారు ధర్మరాజు గారు. అప్పుడు చతుర్భుజే చతుర్వత్రే పీనశ్రోణి పయోధనే మయూర పింఛబలయే కేయూరాంగ ధారిణి భాసిదేవి యథాపద్మ నారాయణ పరిగ్రహ స్వరూపం బ్రహ్మచర్యం చ ప్రసిద్ధం గజనేశ్వరి శిష్టచ్చ విసమాకృష్ణ సంకర్షణ సమానన అని అద్భుతమైనటువంటి వారా అభయ ముద్రలు దాల్చినటువంటి మీకు స్తుతి చేస్తున్నానమ్మా అని చెప్పి ఈ రకంగా దేవతల చేత కూడా నువ్వు స్తుతింపబడతావమ్మా, పూజింపబడుతున్నావు. త్రిలోకాల్ని రక్షించడం కోసం నువ్వు మహిషాసురుని సంహారం చేసేవమ్మా. దేవతలందరిలో కూడా నువ్వు శ్రేష్ఠురాలివి, నాకు ప్రసన్నరాలయ్యి నా మీద దయ చూపమ్మా అని చెప్పారు. ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాంకుడు శివాభవ, నా మీద దయ చూపమ్మా అని ప్రార్థించారు. జయాత్వం విజయాచేవ సంగ్రామే జయప్రద మమాపి విజయం దేయి స్వరదాత్వం సాంప్రదం. నువ్వు నీ పేరు జయ, నీ పేరే విజయ, యుద్ధంలో జయాన్ని ఇచ్చేదానికి నువ్వేనమ్మా, నాకు కూడా విజయాన్ని ప్రసాదించమ్మా, ఇప్పుడు వరప్రదానం చెయ్యమ్మా అని చెప్పి కోరారు. వింజే చేవర అనశ్రేష్టే అవస్థానం మీ శాశ్వతం కాళి కాళి మహాకాళి ఖడ్గ ఖడ్వాంగధారిణి. అమ్మా నువ్వే కాళి, మహాకాళి,
ఖడ్గం ఖట్వాంగము ధరించినటువంటి వింధ్యపర్వతం మీద శాశ్వతంగా ఉంటావమ్మా నువ్వు అని నిన్ను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారి కోరికలన్నీ తీరుస్తూ ఉంటావు, వరాన్ని ఇస్తూ ఉంటావు, ఆపదల భారాన్ని తొలగిస్తూ ఉంటావమ్మా. ఉదయం లేవగానే ఎవరైతే నీకు నమస్కారం చేస్తారో వారికి ఏ విషయంలోని కూడా అసాధ్యమనేది ఏమీ ఉండదమ్మా అని చెప్పి దుర్గా తారసే దుర్గే తత్వం దుర్గా హృదాజనై అని భరింపురాని కష్టాల నుంచి కూడా నువ్వు దూరం చేస్తావమ్మా, తరింపు చేస్తావు కాబట్టే నిన్నందరూ కూడా దుర్గా 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 అంటారమ్మా. అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నానమ్మా అని చెప్పి కోరారు. నిన్ను శరణు కోరుతున్నానమ్మా, నేను రాజ్యభ్రష్టుని అయిపోయానమ్మా అని చెప్పి కోరారు. కలో చండీ వినాయకు అంటారు. కలికాలంలో ఈ కలియుగంలో చండీ ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది. దేవతలు కూడా శిరస్సు వంచి నీకు పాదాబంధనం చేస్తుంటారమ్మా. అటువంటి నీకు నేను పాదాబంధనం చేస్తున్నాము. శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే ఏవం సుతా ఈసాదేవి దర్శయామాస పాండవం ఉపాయమదు రాజానం ఇదం వచనం అబ్రవీతు. అమ్మా నువ్వు శరణ్యురాలివి, భక్తులందరి పట్ల వాత్సల్యం చూపిస్తుంటావు కాబట్టి నాకు శరణాన్ని అనుగ్రహం, నన్ను శరణ ప్రాప్తి, నాకు శరణం కలిగించవలసింది, శరణివ్వవలసింది అని కోరారు. వెంటనే అమ్మవారు దర్శనం ఇచ్చారు ధర్మరాజు వారికి. అప్పుడు అమ్మవారు అంటున్నారు, నాయనా నా మాట విను, త్వరలోనే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది. నా అనుగ్రహంతో మొత్తం కౌరవ సేనంతని కూడా నువ్వు సంహరిస్తావు, శత్రురహితం చేసుకుంటావు, ఈ భూమిని మళ్ళీ నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు, అనుభవిస్తావు అని చెప్పారు. అని నా అనుగ్రహం వల్ల నీకు సౌఖ్యం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది అని అమ్మవారు అంటున్నారు. ఎవరైతే కల్మషం లేకుండా నన్ను ఆరాధిస్తారో అటువంటి వారికి నేను అన్ని అనుగ్రహిస్తానయ్యా, ఆయువు ఇస్తాను, చక్కని రూపాన్ని ఇస్తాను, సత్సంతానాన్ని ఇస్తానయ్యి అని చెప్తున్నారు. అని అటువంటి వాళ్ళు ఊర్లో ఉన్నా, ఊరు బయట ఉన్నా, అడవిలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, పర్వతంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు ఏ రకంగా స్మరించేవో ఆ రకంగా నన్ను స్మరించాలి. స్మరించినట్లయితే వాళ్ళకి లభించినదేమీ ఉండదు, వారు ఏమి కోరుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయా అని చెప్పారు. ఈ స్తోత్రం నువ్వు చేసినది ఏదైతే ఉందో అది ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో వారికి నా అనుగ్రహం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయా అని చెప్పారు. అమ్మవారు చెప్పి మీ అందరూ కూడా ఈ సంవత్సరం పాటు విరాట నగరంలో ఉండండి, మిమ్మల్ని తెలుసుకోవడము కౌరవులకు సాధ్యము కాని పని అని అమ్మవారు అనుగ్రహించారు, వరప్రదానం చేశారు, అభయం ఇచ్చారు, శరణిచ్చారు, అనుగ్రహించి అమ్మవారు అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు. అదైన తర్వాత ధర్మరాజు మొట్టమొదటిగా ఈ విరాటరాజు వారి యొక్క నగరంలో ప్రవేశం చేస్తున్నాడు. ప్రవేశం చేస్తూ ఉంటే అప్పుడు అన్నారు, ఎప్పుడూ కూడా చూడండి అక్కడ వాళ్ళు నదీ తీరానికి వచ్చారు. అక్కడ గంగా నది తీరానికి వచ్చారు. గంగా నది తీరంలో యథావిధ స్నానం చేశారు. స్నానం చేసి నిత్యకృత్యం చెప్తున్నారు. ఇక్కడ మనం చెయ్యవేమో అని వారికి మళ్ళీ చెప్తున్నారు వ్యాసులు వారు. ఇక్కడ ఏమిటి చేశారయ్యా అంటే ఋషి తర్పణం చేశారు, దేవతర్పణం చేశారు, పితృతర్పణం చేశారు. ఈ చిన్న విషయం చెప్పాలంటే అంటే ఎందుకు చెప్తారంటే కలియుగంలో మనుషులు ఉంటారు, ఆ రోజు చెయ్యాలా అంటాడని గంగా నదిలో స్నానం చేశారు, అనుష్ఠానం చేశారు, ఋషి తర్పణం, దేవతర్పణం, పితృతర్పణం చేశారు అని చెప్పారు. ఆ తరువాత జపాలు అన్నీ చేశారు. చేసిన తర్వాత ధర్మదేవత ఇచ్చినటువంటి వరాన్ని ఒక్కసారి స్మరించుకొని యమధర్మరాజు గారిని స్మరించుకున్నారు. స్మరించుకొని వారందరూ కూడా ఇక్కడికి ఆ నగరంలోకి ప్రవేశించబోతున్నారు. అప్పుడు చెప్తున్నారు, గతంలో ఆ నీటి దగ్గరికి జలపానం చేయడం కోసం సోదరులు వెళ్ళడము, వారి పడిపోవడము, ఆ తరువాత ఆ యక్షుడు వారందరినీ పడగొట్టడము, అతడు అడిగిన ప్రశ్నలకి ధర్మరాజు సమాధానాలు చెప్పడము, అతడు నాయనా నువ్వు వరం కోరుకోవయ్యా అంటే అప్పుడు ఆయన చెప్పారు, ఎప్పుడు కూడా నా బుద్ధి ధర్మం పట్ల ప్రీతితో ఉండాలి అని అన్నట్ట ధర్మరాజు గారు. మరి అడిగిన వరం అది, ఎప్పుడు నా బుద్ధి ధర్మపక్షంలా ఉండాలి, అధర్మం వైపు వెళ్ళకూడదని. మనం కూడా అదే అడగాలండి, పరమాత్మని అడగకూడదు, అడిగితే ఎప్పుడు ధర్మ మార్గంలో నడిపించు స్వామి అన్నాళ్ళు అంతే.
అది ఉంటే ఇంక అన్నీ వస్తాయి. ధర్మం ఉన్న దగ్గరికి అర్థము, కామము అన్నీ వస్తాయి, మోక్షం కూడా వస్తుంది. ధర్మమే లేదనుకోండి, మొదటికే మోసం వస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నాయన చాలా మంచి కోరిక కోరేవయ్యా, ఎప్పుడు కూడా నీ ధర్మం పట్లే నీ మనసు ఉంటుంది అని. తర్వాత ఈ సత్యవ్రతము అనేది ఏదైతే ఉందో, నీ సత్యవ్రతానికి ఎక్కడ ఆటంకం రాదయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత ధర్మరాజు గారిని స్తుతి చేశారు. చేసిన తర్వాత ఒక త్రిదండం పట్టుకున్నారు, కమండలం పట్టుకున్నారు, తలపాగా కాషాయ వస్త్రధారణ చేశారు, పిలక శిఖాధారణ చేశారు, చేతిలో దర్భ పట్టుకున్నారు, బ్రాహ్మణ వేషం ధరించారు ధర్మరాజు గారు. ధరించి ఈ అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వారికి కావలసినటువంటి వేషభూషలు, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా సమకూరేవి వారికి. మొట్టమొదట ధర్మరాజు గారు పాచికలు ఒక గుడ్డలో చుట్టుకొని కంటలో పెట్టుకొని వారు రాజ్యసభలో ప్రవేశం చేశారు. ఎప్పుడైతే వారు ప్రవేశించారో, ఒక చంద్రుడు ప్రకాశిస్తే ఆకాశంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. విరాటరాజు అందరితో కూర్చున్నాడు. అప్పుడు అడిగాడు, ఎవరి మహానుభావుడు, చూస్తుంటే ఈయనే రాజులా ఉన్నాడే అన్నాడు. ఇతడు బ్రాహ్మణుడు మాత్రం కాదు అన్నాడు. ఎందువల్లంటే ఇతడు రాజు అని నా అభిప్రాయము అన్నాడు. అయితే ఇతని దగ్గర సేవకులు లేరు, రథం లేదు, నడుచుకుంటూ వచ్చాడు, కానీ ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నాడే అన్నాడు. అలాగా అనుకుంటున్న సమయంలో ధర్మరాజు గారు వచ్చారు. మహారాజా, సర్వస్వం కోల్పోయిన వాడిని నేను, జీవనం కోసం మీ దగ్గరికి వచ్చాను, నేను ద్విజుణ్ణి అన్నారు. చూడండి, నేను బ్రాహ్మణుని అనలేదు, నేను ద్విజుణ్ణి అన్నారు. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురు వస్తారు. ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళందరూ ద్విజులే. బ్రాహ్మణుడు అంటే అసత్యం అవుతుంది, అందరూ ద్విజుణ్ణి అన్నారు. అది అంటే అట్లా వాడే పదం కూడా అలా వాడాలన్నమాట. అసత్యం కాకుండా సత్యం చెప్పినట్టుగా ఉండాలి. వాళ్ళకి యథార్థం తెలియకూడదు. చెప్పారు, నేను నీ దగ్గర నివసించబడుతున్నాను అన్నాడు. గతంలో నేను ధర్మరాజు గారి దగ్గర ఉండేవాడిని అని చెప్పాడు. అప్పుడు అతను అన్నాడు, నీ గోత్రం ఏమిటి, నీ వంశం ఏమిటి, అవన్నీ చెప్పవయ్యా అన్నాడు. నేను పూర్వం ధర్మరాజు స్నేహితుణ్ణి అన్నాడు. ఇందాక అనుకున్నాను కదా, వ్యాఘ్రపాద గోత్రము అన్నాడు ధర్మరాజు. విప్రుణ్ణి అన్నాడు. పాచికలు ప్రయోగించడంలో నాకు నేర్పరితనం ఉంది అన్నాడు. కంకుడు అనేది నా పేరు అన్నాడు. కంకేది నామ్నాస్మి అన్నాడు. ఇక్కడ ధర్మరాజు అబద్ధం ఆడినట్టుగా కనిపిస్తుంది అని కొంతమంది అంటారు. యుధిష్ఠిరస్య అస్య అహం సఖా అన్నాడు. అంటే యుధిష్ఠిరుడికి నేను సఖుణ్ణి అన్నాడు. అహం సఖా అంటే నేనే యుధిష్ఠిరుణ్ణి అయ్యాను అని అర్థం వస్తుంది సంస్కృతంలో. సంస్కృత భాషలో ఆ చమత్కారాలు ఉంటాయి. తరువాత యుధిష్ఠిరుడు యుద్ధంలో స్థిరమైనటువంటి మహారాజు, నేను నీకు స్నేహితుణ్ణి, తవ సఖా అనేటువంటి అర్థం వస్తుంది. అంటే నేను యుధిష్ఠిరుణ్ణి, నీకు సఖుణ్ణి అనేటువంటి అర్థం వచ్చే రకంగా మాట్లాడారు అన్నమాట. యుధిష్ఠిరస్య అసమహం పురాసఖ అనేటువంటి సంధి అక్కడ పదాలు విడగొట్టాలో దాన్ని విడగొట్టబట్టి అర్థం వస్తుంది. తరువాత వ్యాఘ్రపాద గోత్రము అన్నారు. వ్యాఘ్రపాదులు అంటే ఓ ఋషి ఉండేవారు. ఆ పాండవుల గోత్రము వైయాగ్రపద్య గోత్రం. భీష్ముల వారికి కూడా అదే గోత్రం చెప్తాం. అందువల్ల వ్యాఘ్రంలా పడేటువంటి వాడు అంటే యముడు. వాని వంశంలో పుట్టినవాడు వైయాగ్రపద్యుడు అనేటువంటి వాడు. అది ఇక్కడ చెప్పారు వారు. పునరశ్మి విప్రహ అన్నారు. విప్రుణ్ణి అన్నారు. ధర్మరాజు విప్రుడా అంటే విశేషంగా బ్రాహ్మణుల్ని ధనము ఇత్యాదులతో పూజించేటువంటి వాడు ఉన్నాడో వాడు విప్రుడు అనబడతాడు అని అర్థం ఉంది. అంతేకాకుండా ధర్ముడు కొడుకు కూడా విప్రుడు అని అర్థం ఉంది. ధర్ముడు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు కొడుకు, యమధర్మరాజు అనుగ్రహంతో పుట్టినవాడు ధర్మరాజు కాబట్టి యమధర్మరాజు కొడుకు కాబట్టి విప్రుడు అనొచ్చు అని మరొక అర్థం ఉందన్నమాట. కంఠ అన్నారు. కంఠ అంటే యముడని కూడా ఒక అర్థం ఉంది. అంటే అతని పేరు యుధిష్ఠిరుడు అయితే కంకుడని పెట్టుకున్నాడంటే వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవచ్చు కదా. మనకి తమిళనాడులో తండ్రి పేరు కూడా ఉంటుంది కదా.
విశ్వనాథన్ రామనాథన్ అని ఉంటుంది. విశ్వనాథన్ వాళ్ళ నాన్న పేరు, రామనాథన్ ఇతని పేరు. అలా ఉండొచ్చు. కృష్ణమాచారి శ్రీనివాసన్ ఉంటుంది. కృష్ణమాచారి వాళ్ళ నాన్న పేరు, శ్రీనివాసన్ ఇతని పేరు. అలాగా తండ్రి పేరు కూడా చెప్పుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు విరాటరాజు అన్నాడు, నీకు వరం ఇస్తున్నానయ్యా, నేను నీ అధీనంలో ఉన్నాను, ఈ మత్స్య దేశాన్ని మొత్తం నువ్వు పరిపాలించుకో. ఎప్పుడే ఎవరైతే జూత విద్య సేవలో ఉన్నారో వాళ్ళంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు దైవంతో సమానంగా ఉన్నావు, ఈ రాజ్యానికి నువ్వే తగిన వాడివయ్యా అని చెప్పి అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, జూదంలో వివాదం రాదు అనేటువంటి విషయం చెప్పలేమండి, జూదంలో వివాదాలు వస్తుంటాయి, అందువల్ల నా చేత జయింపబడినప్పుడు సందర్భంలో అప్పు పెట్టకూడదు, ఈ వరం మీరు అనుగ్రహించండి అన్నాడు. అలాగేనయ్యా అన్నారు అని విరాటరాజు ఒప్పుకున్నాడు అని చెప్తున్నాడు. ఎవరైనా నీకు అప్రియం చేస్తే వాడిని వధిస్తానయ్యా అన్నాడు. ఒకవేళ బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు వధించకూడదు కాబట్టి వాళ్ళని దేశ బహిష్కారం చేస్తాను అన్నాడు. ఆ తరువాత నువ్వు నాతో సమానంగా ఉండవచ్చయ్యా, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. ఎప్పుడు కూడా ఈ ద్వారం నీ కోసం తెరిచుంటుంది అన్నాడు. ఇదంతా విన్న తర్వాత ఎలా ఉన్నారయ్యా వారిద్దరూ అంటే, మహావిష్ణువు ఇంద్రుడు కలిస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు వారిద్దరూ అన్నారు. అప్పుడు ధర్మరాజుని అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చున్న తర్వాత విరాటరాజు సంతృప్తి పొందలేదుట. ఎందుకంటే ఇంద్రుడితో సమానంగా ఉన్నాడు, అతన్ని ఇలా కూర్చోబెట్టడమా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈ రకంగా కలిసి అక్కడ విరాటరాజు కొలువులో తన యొక్క సేవా వృత్తిని ప్రారంభించాడు. ఇది ఎవరు కూడా గ్రహించలేకపోయారు అసలు విషయాన్ని చెప్పారు. మిగిలినటువంటిది ఇక భీమసేనుడు వారు ఎలా ప్రవేశించారు అనేది రేపటి రోజు తెలియజేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనా సదనా సంతు జీవంతు సరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. నమః పార్వతీపతయే. హర హర మహా